మత్తయి శుభవార్త, గాస్పల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి? క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్. వాట్ ప్రాఫిట్ టు ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ యాజ్ హిజ్ ఓన్ సోల్? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన తండ్రి, గొప్ప నాయన, దయగల యేసుక్రీస్తు ప్రభువ, మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు. గడిచిన భయంకరమైన రాత్రి మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి అందరినీ కూడా సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో చేరుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో కీర్తించడానికి, మీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనములు. ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము అనే వాక్య సందేశం ద్వారా ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మా మనోనేత్రములు, మా యొక్క ఆత్మలు మీ వాక్యానికి అనుగుణంగా పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము కేవలం మీకు అంగీకార యోగ్యముగా నిలబెట్టుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి గెయినింగ్, రెండోది లూజింగ్ కదా. సంపాదించుకోవడం, పోగొట్టుకోవడం. సంపాదించుకోవడం, పోగొట్టుకోవడం. ఏం సుశీలమ్మ? తొందర అర్థమైంది సుశీలమ్మ. గెయినింగ్ అండ్ లూజింగ్. ఎక్కువగా ఇది ఎక్కడ జరుగుతుంది? గెస్ చేస్తారా? ఇమ్మీడియట్గా సంపాదించుకుంటారు, ఇమ్మీడియట్గా కోల్పోతారు. వెరీ గుడ్. ముంబైలో కాబట్టి త్వరగా చెప్పింది షేర్ మార్కెట్. దాన్ని నమ్మనిక లేదు కదా, షేర్ మార్కెట్. తర్వాత ఇంకొకటి ఉంది అమ్మ, ఏం పద్మమ్మ చెప్తుందంటే ఇంకోటి ఉంది. మొగలు చెప్పాలి, ఆడవాళ్ళు కాదు. క్లబ్బులో జూదం కదా, గ్యాంబ్లింగ్, క్యాసినో కదా. క్యాసినో అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, వాగాది కోట్లు కోట్లు క్యాసినో. తర్వాత జూదం అంటాం మనం తెలుగులో. జూదంలో ఒక సూత్రం ఉంటుంది. ఏంటంటే ఎంత సంపాదించినామని కాదు ముఖ్యం, ఎప్పుడు ఆట ముగించినామనేది ముఖ్యం. అది సూత్రం అనమాట. చాలామంది ఆ సూత్రం తెలియక సంపాదిస్తుంటే ఇంకా వస్తుందని పెట్టేస్తూ ఉంటారు, లాస్ట్కు లాస్ అయిపోతాడు. తర్వాత అతిగా వేగంగా నడిపే బండి, అతిగా త్వరగా వచ్చే రూపాయి నిలవదు కదా. వేగంగా నడిపే బండి ఎప్పుడైనా డేంజరే, ఎడబడుతుందో తెలియదు. డబ్బులు ఊరిక వస్తుంటాయని మనకు కదా, ఆ సంపాదన మీదనే పడితే అవి నిలువవు. ఇది వాస్తవం, జీవిత సత్యం ఇది. కాబట్టి ఏదైనా గ్రాడ్యువల్గానే సంపాదించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్లకి ఇస్తారు. బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్కి ఇస్తాయి, కానీ మినిమం ఇంట్రెస్ట్. మామూలుగా వేరే వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్లు మొయ్యలేని బరువు అవుతుంది కదా. కొంతమంది 5 రూపీస్, 10 రూపీస్ అవసరాన్ని బట్టి. ఏదన్నా వాడు అవసరం వచ్చి, అబ్బా నీకు కాలు మొక్కుతుంది, చాలా కష్టం ఉందంటే వాడు 10 రూపాయలకు ఎక్కువ పెడతాడు, ఎందుకంటే అవసరం తీసుకోవాలని. ఆ డబ్బులు నిల్వవు. అది సత్యం. మనకు ఆ టైంలో బాగా ప్రాఫిట్ అనిపిస్తుంది, కానీ అవి ఎప్పటికి కూడా నిలువవు. మరి ఎక్కడ పోతాయి అవి అంటే, ఆ టైంలో మనకు కనిపిస్తాయి, లక్షలు ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ దేవుడు కొన్నిసార్లు మన అనారోగ్యాన్ని బట్టి ఆ డబ్బులు తీసేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇంకా వేరే కారణాలను బట్టి ఆ వచ్చే డబ్బులు తీసేసుకుంటాడు. కాబట్టి న్యాయంగా, సమర్థవంతంగా, న్యాయమైన మన డబ్బులు పోయినా మనకు దొరుకుతాయి. మన కష్టము ఎక్కడికి పోదు. ఇది మంచి నడవడిక, లేకుంటే డబ్బు సంపాదించడంలో ఒక నిజాయితీ గల ఒక సూత్రం. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఒక మనుష్యుడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి
ఏమి ప్రయోజనము? ఒక రకంగా సంపాదించుకోవడం ఇష్టమే, ఇంకో రకంగా పోగొట్టుకోవడం నష్టం. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఈ దినం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ లోతుల్లో నుంచి మరి ఇతను ఏం సంపాదించుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు అనేది. మనిషి సంపాదన మీద పడి చాలా విషయాలు పోగొట్టుకుంటాడు. జనరల్గా ఆలోచిస్తే సంపాదన మీద పడి చాలా విషయాలు మనం పోగొట్టుకుంటాం. కొంతమంది ఎక్కువగా సంపాదన మీద పడి ఏం చేస్తారంటే ఫ్యామిలీ టైం పోగొట్టుకుంటారు. భార్య పిల్లలతో గడిపే టైం పోగొట్టుకుంటారు. పిల్లలతో గడిపే టైం వాళ్ళకి దొరకదు. ఎందుకంటే డబ్బు, గెయినింగ్, మనీ ఎర్నింగ్. ఏమన్నంటే మీ కొరకే కదా సంపాదించేది అంటారు. సింపుల్ సూత్రం, మీ కొరకే కదా అంటే ఇంటికి ఇవ్వాల్సిన సమయం ఇంటికి ఇవ్వాల్సిందే, భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యలకు ఇవ్వాల్సిందే, పిల్లలకి ఇవ్వాల్సిన సమయం పిల్లలకి ఇవ్వాల్సిందే. అవి మీరు వేలు పెట్టే కొనలేరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సంపాదన విషయంలో పడి మన కుటుంబాన్ని, పిల్లలను మర్చిపోతాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా సంపాదన విషయంలో పడి మరి దేవుని ఆలయం కూడా మర్చిపోతాం మనం. ఎందుకంటే ఆదివారం నాడు దేవుని ఆలయానికి రావాలి మనం. కానీ మనకు అక్కడ పని చేస్తే ఒక 1000 రూపీస్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే పని కొరకు మనం ఎక్కువగా ఇష్టపడతాం. కొంతమంది ఓటీలు కూడా చేస్తారు, సండేస్ ఓటీలు కూడా చేస్తారు. ఎందుకంటే ఓటీ చేస్తే 2000 వస్తాయి కాబట్టి. ఇవన్నీ కూడా అంటే రాంగ్ వేలో సంపాదించడం, కష్టంగా క్రమంగా సంపాదించడం దేవుడు అది అన్యాయం అని ఎప్పుడు కూడా చెప్పాడు. కానీ నీ కుటుంబాన్ని పనంగా పెట్టి నీ పిల్లలకు సమయం ఇవ్వకుండా, అంటే నీ డ్యూటీ టైం చేయి. బాధ్యత అనేది, ఉద్యోగం అనేది కూడా దేవుడు ఇచ్చిన పనే అది. కాబట్టి నీ డ్యూటీ టైం నీవు చేయాల్సిందే. దేవుడు ఇచ్చిన పని ఏంటంటే దేవుని కూడా సమయం ఇవ్వాలా. ఈ సమయాన్ని దొంగిలించి నీ సంపాదన కొరకే ప్రాకులాడితే అది ఎప్పుడు కూడా నిలవదు. నీ కుటుంబానికి ఇచ్చే టైం కుటుంబానికి ఇవ్వాలా. భార్య పిల్లలకి కలిసి ఉండే టైము, మాట్లాడే టైము, కష్టసుఖాలు పంచుకునే టైము అది కుటుంబానికి ఇవ్వాల్సిందే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా. తర్వాత ఇంకా సంపాదించే టైం వేరేగా ఉంటుంది, దేవుడు ఇస్తాడు, అది వేరే. కానీ ఈ టైం అంతా ఇక్కడ తీసేసి ఇదే విధంగా సంపాదించడం అది కష్టం. ఈరోజు బిజినెస్ పీపుల్ చాలామంది మనం చూస్తాం. ముంబై ఫైనాన్షియల్ సిటీ కదా, బిజినెస్ పీపుల్ ఎక్కువగా వాళ్ళ మైండ్ అంతా బిజినెస్ మీదనే ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో భార్యతో మాట్లాడుతుంటే కూడా బిజినెస్ లైన్లోనే మాట్లాడతారు చాలామంది. ఎందుకంటే మైండ్ అట్లా సెట్ అయిపోతుంది. కొంతమంది మీరు పోలీసు వాళ్ళని చూడండి, పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి అంగుళాన్ని అనుమానాస్పదంగానే చూస్తారు. అంటే వాళ్ళ మైండ్ ప్రతి ఒక్కరిని అనుమానం మీదనే చూసి అలవాటు అయిపోతుంది అనమాట. బిజినెస్ వాళ్ళకు కూడా అంతే. మరి కుటుంబ విలువలు అనేటివి ఇదైపోయి సంపాదన విషయంలోనే ఎక్కువగా ప్రాకులాడతారు. ఇక్కడ భక్తుడు లేకుంటే మత్తయి శుభవార్త అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకోవచ్చు. లోకమంతా అంటే లోకంలో అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, తర్వాత ఇంకా ఎన్నో ఉంటాయి, ఆభరణాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, ఇక నేమ్, ఫేమ్, పొజిషన్, లోకంలో అన్నీ ఉంటాయి. సైతాన్ చెప్పింది కదా, లోకములో ఉన్నదంతా నాదే, కాబట్టి ఇదంతా నీకు ఇచ్చేస్తా అని దేవుణ్ణి అడిగినాడు, ఛాలెంజ్ చేసినాడు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి లోకంలో చాలా ఉన్నాయి, వాటిని అన్ని సంపాదించుకోవడంలో బిజీ ఉండి మనం దేవుణ్ణి విడిచిపెడితే, లేకుంటే మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేమి ప్రయోజనము? కాబట్టి గెయినింగ్ ఇంపార్టెంటే, కానీ లూజింగ్ అనేది కూడా మనం కోల్పోవడానికి వీల్లేదు. ఇతను ఏం గెయిన్ చేసినాడు? లోకమంతా గెయిన్ చేసినాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఫైనల్గా తన సోల్ పోగొట్టుకున్నాడు, తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లేకుంటే సేమ్ సిచ్యువేషన్ లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాస్తాడు లూకా, చాలా మంచిగా రాస్తాడు. ఒకసారి చూడండి, లూకా 12:22 వచనం. లూకా 12:19. లూక్ చాప్టర్ 12:19. నా ప్రాణమా అనేక సంవత్సరములకు చాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. ఈయన ఏం చేసిండట? గెయినా లూజా? గెయిన్ కదా. మళ్ళీ ఒక్క సంవత్సరాన్ని కాదు, అనేక సంవత్సరములకు. ఈరోజు ఇండియా దేశంలో, ప్రపంచంలో దాదాపు 186 దేశాలు ఉంటే, స్విస్ బ్యాంక్ అంటే స్విట్జర్లాండ్లో బ్యాంక్స్లో ఎక్కువగా ఉన్న డబ్బు ఎవరి దేశం వాళ్ళదంటే ఇండియా వాళ్ళదట. కక్కుర్తి ఎక్కువ మనకు కదా.
ఇండియా వాళ్ళకు అంటే పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళ కక్కుర్తి అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కక్కుర్తి అంటే సంపాదించి పిల్లలకు కొడుకులకు మనవరాళ్లకు 10 తరాలు 20 తరాలు. వాట్ ఈస్ ద యూజ్? ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఉంటారు మీ దాంట్లో ఎవరన్నా. నేను ఎకనామిక్స్ చదివిన. ఎకనామిక్స్లో ఒక సూత్రం ఏంటంటే డెడ్ మనీ అని ఒకటి ఉంటుంది. డెడ్ మనీ అంటే ఏంటంటే చలామణిలో లేకుండా ఏదైతే మనీ ఉంటుందో అది డెడ్ మనీ కింద లెక్క. మనీ అనేది ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ నడవాలా. రూపాయి అనేది నా నుంచి నీకు పోవాలా, నీ నుంచి ఇంకోరి దగ్గరికి పోవాలా, ఇంకో దగ్గర ద్రవ్యోల్బణం అంటారు కదా తెలుగులో. ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రూపాయి మన దగ్గర పట్టుకుంటేనే ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వస్తు మార్పిడి అనేది జరగాల. రూపాయి కూడా చలామణిలోకి ఉండాలా. చలామణిలో లేకుండా ఎప్పుడైతే స్టాగ్నెట్ అవుతుందో అప్పుడు ద్రవ్యోల్బణం స్థితి ఏర్పడుతుంది అన్నమాట. అంటే డెడ్ మనీ అంటారు దాన్ని. డెడ్ మనీ అంటే అది ఉపయోగం లేని మనీ, నిరుపయోగం. లక్షల కోట్లు ఉన్నాయి మన ఇండియా బిజినెస్ పీపుల్ దగ్గర, పొలిటికల్ లీడర్స్ దగ్గర లక్షల కోట్లు. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఒక్కసారి ఆలోచన చేయండి. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి కానీ దాని నుంచి ఉపయోగం లేదు. కాబట్టి అవి ఎప్పుడైతే ఉపయోగం లేవో అవి డెడ్ అన్నమాట. అది ఇంకా చచ్చిపోయినట్లనే. కాబట్టి ఈరోజు మన ఇండియా దేశము అన్నిటికన్నా బంగారు పంటలు పండే దేశం అని చాలామంది కవులు మాట్లాడతారు. ఒక ఆయన గద్దరే వారు అంటాడు, పాడి పంటలు గల్ల దేశంలో దరిద్రం ఎట్టుందో నాయన అని. ఇంత మంచి దేశంలో ఖనిజ లవణాలు కలిగిన దేశంలో మరి దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది? చైనా ముందుకు పోతా ఉంది. జపాన్ మనకన్నా వెనక 1945లో జపాన్ కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసిన తర్వాత జపాను ఊరమట్టలు లేకుండా, అంటే అక్కడ నీళ్లు దొరకవు, పంటలు వండవు, ఏమీ వండదు. 1945 ఆగస్టు 4-6లో, అంటే దాదాపు మనకు స్వాతంత్రం రాక జస్ట్ 2 ఏళ్ల కిందట. మరి మన దేశంలో అన్ని బాగా వండుతాయి. కానీ ఇంకా జపాను జీడిపిలో ఎన్నో రెట్లు పైపోయింది. మనది ఇంకా అధోపాతాలానికి ఉంది. డబ్బులు లేవని కాదు, విజ్ఞులు ఆలోచించాలి. బైబిల్ను కాంటెంపరీ ఇష్యూస్ను మనం బేరీజ్ చేసుకొని ఆలోచిస్తే మనకు త్వరగా అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని బైబిల్తోనే పోల్చుకోవాలని చూస్తాం. బైబిల్తోనే పోల్చుకోవాలంటే అది వాక్యానికి విరుద్ధం. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమానాలు చెప్పినప్పుడు బైబిల్లో నుంచే చెప్పినాడు. కానీ ఆ సహజ సిద్ధమైన, అంటే ఆ రోజు ప్రకృతికి సిద్ధమైన ప్రజలకు అవసరమైన పరికరాల నుంచి ఆయన తీసుకొని వాక్యాన్ని బోధించినాడు. కాబట్టి ఈరోజు కాంటెంపరీ ఒక ఆయన కార్ల్ బాత్ అంటాడు, ఒక దైవ సేవకుడు, చాలా ఫేమస్ థియోలోజియన్ ఆయన కార్ల్ బాత్. ఆయన ఏమంటాడంటే ఒక దైవ సేవకుడు ఒక బైబిల్ ఒక చేతిలో పట్టుకోవాలి, ఒక న్యూస్ పేపర్ ఒక చేతిలో పట్టుకోవాలంటాడు ఆయన. దేవుని వాక్యం ఒక చేతిలో ఉండాలా, ఈరోజు ప్రజెంట్ న్యూస్ పేపర్ ఒక చేతిలో ఉండాలా. ఎందుకంటే వాక్యము నిరంతరము అన్ని కాలాలకు ఆమోదయోగ్యంగా మాట్లాడేది ఇది వాక్యం. 2000 సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని మనం బైబిల్ పట్టుకుంటే తేటతెల్లం అవుతుంది, క్లారిటీ ఇస్తుంది. ఇంకా 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని కూడా బైబిల్లో నుంచి మనం కోణంలో చూస్తే క్లారిటీ మనకు వస్తుంది. ప్రజెంట్ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా మనము ఓ తిక్కు న్యూస్ పేపర్, ఓ తిక్కు బైబిల్ పట్టుకుంటే మనకు క్లారిటీ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఇదే వచ్చిన మీరు ఆలోచించండి ఒకసారి. ఒక మనుషుడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? ఈరోజు స్విస్ బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల ధనము ఉంది, కానీ వాడి ప్రాణం పోయింది. వాడు ఏం లాభం దాని నుంచి? కరోనా వచ్చినప్పుడు చాలామందికి ఆక్సిజన్ దొరకలేదు. కోటీశ్వర్లు, కోట్లు ఉన్నాయి, 10 కోట్లు 10 crores ఒక్క సిలిండర్కి పెడతామంటే కూడా దొరకలేని పరిస్థితి. జాయ్ లూకాస్ మీకు అందరు బాగా తెలుసు, నగల వ్యాపారి. ఆయన బంగ్లానే పెద్ద బంగారు లాకుంటుంది, యూట్యూబ్లో కొడితే దొరకవచ్చు మీకు. ఆయన బిల్డింగే పెద్ద బంగారు లాకుంటుంది, చెన్నైలో ఉన్న బిల్డింగ్. కానీ కరోనా టైంలో ఎటుగాని స్థితిలో ఆయన చచ్చిపోయిండు. కోట్లు ఉన్నాయి, బిల్డింగ్ అంతా బంగారుతోనే కనిపిస్తుంది. కాబట్టి ఒక మనిషి సర్వలోకం ఎంత సంపాదించుకున్నా అనుభవించడానికి ప్రాణం లేకుంటే అది అంతా కూడా శూన్యమే. కాబట్టి ఈరోజు జపాను, చైనా అంత ముందుకు వస్తున్నాయి, మనది ఇంకా వెనుకబడుతుందంటే పొలిటికల్ లీడర్స్ కానీ, తర్వాత బిజినెస్ పీపుల్ కానీ
తరతరాలకు డబ్బును వెనకేసి చలమణులు లేకుండా ఇండియాలో దారిద్ర్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ బైబిల్లో కూడా మనుషులు చాలా మటుకు సంపాదించినారు. లూకాసు వార్త 12:19 చెప్పిన కదా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. 3 విషయాలు అక్కడ, 1 సంవత్సరం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఏ దినంది ఆ దినందు చాలు. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందును నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దట్స్ ఎనఫ్. సత్యం మాట్లాడితే అది చాలు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే దేవుని కంప్లీట్గా మన విధానంలో ఆలోచించాలంటే దేవుడే మన పోషకుడు. నక్కలకు అదే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీకు ఏది కావాలో నాకు తెలుసు. దేవుడు ఆ మాట చెప్పినాడు. కాబట్టి ఈ మనిషి ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు. బైబిల్ ఏం చెప్తుంది? మా అనుదిన ఆహారము, డైలీ బ్రెడ్. ఈరోజు 24 గంటలు. ఎందుకంటే 24 గంటల తర్వాత నేను ఉండనో ఆఫ్టర్ 24 అవర్స్ నా పరిస్థితి ఏందో నాకు తెలియదు. కాబట్టి ప్రజెంట్ నా చేతిలో ఉన్న సమయమే నాకు విలువైంది. ఈ చేతిలో ఉన్న సమయం కొరకే నేను ప్రాకులాడాలా. ఈరోజు ఈ గంట కొరకే మనం ఆలోచించాలా. చర్చిలో ఉన్నంత వరకే మన ఆలోచన ఉండాలా. తర్వాత విషయం మనకు అవసరం లేదు. అదే బైబిల్ చెప్తుంది. అందుకని ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు ఎక్కడైనా కూడబెట్టుకున్నట్లు ఎక్కడ చూడం మనం. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం కూడా కకృతి ఏం చేసినంటే వాళ్ళు సబ్బాతు దినం అంటే విశ్రాంతి దినము మన్నా కురవదని చెప్పేసి శుక్రవారం రోజే డబల్ మన్నా కూడా పెట్టుకున్నారు వాళ్ళు కదా. శుక్రవారం రోజు మన్నా కురిస్తే అంటే శనివారం సబ్బాతు కాబట్టి శనివారం ఎవరు మన్నా కురవదు, వాళ్ళు కూర్చుకోలేరు. కాబట్టి కకృతి ఏంటంటే శుక్రవారం రోజే డబల్ కూడా పెట్టుకున్నారు. అదేమైందంట? పాసిపోయింది. ఎక్స్ట్రా సెక్షన్లో ఉంటుంది. మన్నా అంటే హీబ్రూలో అర్థం ఏంటంటే ఇదేమి అని అర్థం. ఇదేమి అంటే మన్నా అని అర్థం. కాబట్టి దేవుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు? అనేక సంవత్సరములకు. నెంబర్ 1. రెండోది విస్తారమైన ఆస్తి. అది ఎంత ఉందో మనకు తెలియదు. ఇక విస్తారం, కౌంట్లెస్. నెంబర్ 2. మూడోది సమకూర్చబడి ఉన్నది. పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆల్రెడీ ప్రిజర్వేటివ్ అయిపోయింది. అది సమకూర్చున్నాను అనేక సంవత్సరాలకు, ఇంకా 40 ఏళ్లకు 50 ఏళ్లకు విస్తారమైన ఆస్తి నీకు ఆల్రెడీ సమకూర్చున్నాను. ఇది ఆయన స్టేట్మెంటు. ప్రజెంట్లో ఉండి పాస్ట్లో చేసిన దాన్ని ఫ్యూచర్ వరకు మాట్లాడుతున్నాడు ఆయన. ప్రజెంట్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ మాట్లాడితే ఏమన్నాడు? అనేక సంవత్సరములకు అంటే విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చిన. పాస్ట్లో ఎక్కడ? అనేక సంవత్సరాలకు. ఫ్యూచర్ అంతా కూడా నీకు డోకా లేదు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు అక్కడ? వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సమకూర్చుంది ఎవరిదైతే దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్. అందుకనే మత్తయి ఒక మనిషి సర్వలోకము సంపాదించుకోవచ్చు, కానీ తన ప్రాణం పోగొట్టుకుంటే తనకేమీ లాభం లేదు. వాట్ ఈజ్ గెయిన్? మార్కు సువార్త, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 వర్స్ 22. త్వరగా తీసి చదవండి దొరికితే. మార్క్ 10:22. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ద సేమ్ సీక్వెన్స్ ఇక్కడ కూడా. ఈ యవనస్తుడు ఎవరంటే ఒక యూదుడు, ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తి, చాలా ధనవంతుడు, మిగుల ఆస్తి గలవాడు. విస్తారమైన ఆస్తి అన్నాడు కదా లూకాసు వార్తలో. మార్కులో మిగుల ఆస్తి, ఇది కూడా విస్తారమైన ఆస్తి, ప్లెంటీ ఆఫ్ వెల్త్, ఇవన్నీ ఉన్నాయి. అయితే
తనకున్న ఆలోచన చాలా మంచి ఆలోచన. దానిపైన మీరు ఆలోచిస్తే ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారు రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో. ఈ యవనస్తుడు ఏం చేసినాడా, పరిగెత్తుకొని వెళ్ళిండట. ఇత రిచ్ ఫెలో, ధనవంతుడు. లోకంలో మామూలుగా పరిగెత్తుకొని వెళ్తారంటే ఎక్కడ పోతామంటే ట్రైన్ మిస్ అవుతుందో, ఫ్లైట్ మిస్ అవుతుందో, బస్ మిస్ అవుతుందో పరిగెత్తిపోతాం మనం. కానీ ఏదన్నా ఊరిక మనం పరిగెత్తి రోడ్డు మీద పరిగెత్తాం, రన్నింగ్ చెయ్యం. అందులోనూ ధనవంతులు అసలే రోడ్డు మీద పరిగెత్తారు. ఎవరైనా పరిగెత్తినరమ్మా ధనవంతులు? చూసేటప్పుడన్నా ముఖేష్ అంబానీ ఉరికిండి ఎప్పుడన్నా? ఉరకాడు. ఎందుకు ఉరకారు అంటే ప్రెస్టేజ్. వాళ్ళు చెప్తే 10 మంది ఉరుకుతారు, వాళ్ళు వస్తుంటే 4 పరిగెత్తుకొని పోతారు, కానీ వాళ్ళు పరిగెత్తారు. ఎందుకంటే ధనవంతులు వాళ్ళ ప్రెస్టేజ్ని కాపాడుకోవడానికి వాళ్ళ ఆహాభావాలను ఆ విధంగా ప్రదర్శిస్తారు. ఇక్కడ కూడా మిగుల ఆస్తి కలిగిన వ్యక్తిన కానీ పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాడు. అంటే సిగ్గిడ్స్ పెట్టిండు ఆయన, సిగ్గిడ్స్ పెట్టిండు, పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ఎందుకొరకు? యేసుక్రీస్తు అక్కడ వెళ్తా ఉన్నాడు, ఆయన మిస్ అవుతాడేమని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అమాంతంగా మోకాళ్ళ మీద పడ్డాడు. ఇది ఇంకా విచిత్రం కదా. ఒక ధనవంతుడు తన బిహేవియర్ చూడండి ఒకసారి. మోకాళ్ళ మీద అంటే రోడ్డు మీద పరిగెత్తుకుని వెతికితేనే ఎవరో పిచ్చోడ్రా, ఏం అట్లా ఉరుకుతున్నావు, పరిగెత్తున్నావు అంటారు. కానీ అతడు అవన్నీ కూడా సొసైటీని మర్చిపోయి, అంటే తన లోపల ఒక అంబిషన్ ఉంది, ఒక గోల్ ఉంది. ఆ గోల్ కొరకు ఆ గోల్ ఉంది, ఆ నిర్ణయం లేకుండా అంబిషన్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారో ఆయనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు కాబట్టి ఈ అంబిషన్ ఫుల్ఫిల్ చేసే వ్యక్తి అట్లా వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆస్తి మర్చిపోయాడు, తన ధనవంతుని అని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి రోడ్డు మీద మార్గమున రోడ్డు మీద పరిగెత్తుకుని వెళ్ళాడు. అమాంతంగా యేసుక్రీస్తు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద అంటే సాష్టాంగ నమస్కారం. ఇది ఇంకా విచిత్రం. చాలామంది చూస్తుంటారు అతన్ని అమాంతంగా రోడ్డు మీద పడి కాళ్ళ మీద పడి అడుగుతా ఉన్నాడు ఆయన, సద్బోధకుడా, నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి? దిస్ ఈజ్ హిజ్ అంబిషన్. అదే ఆయన డిజైర్, అదే ఆయన మోటో, అదే ఆయన పర్పస్ లేకుంటే ఉద్దేశం అది. అందుకని ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ నేను ధనవంతుణ్ణి, నేను పరిగెడితే మంది ఏమనుకుంటారో అదంతా లెక్క చేయలేదు. ఆయన పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తును, సద్బోధకుడా, మంచి బోధకుడా, నిత్యజీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఎంత బ్యూటిఫుల్ అండి. ఇతడు కూడా ధనవంతుడే, అయితే ఈయన ఈ లోకంలో ధనవంతుడే కానీ ఈ ధనము దేనికి పనికి రాదని ఒక ఊహించుకున్నాడో ఏమో తెలియదు. కాబట్టి ధనం ఇంకా ఉంది, దీనికన్నా మించింది ఒకటి కావాలి నాకు. ఏంటి అదంటే దట్ ఈజ్ నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, ఎటర్నిటీ. బైబిల్లో 6 మంది వ్యక్తులు ఈ ప్రశ్న యేసుక్రీస్తుని అడిగినారు. దేర్ ఆర్ 6 people who questioned about eternal life. కానీ ఎవ్వరు కూడా దొరకలేదు. కాబట్టి అడిగిన వాళ్ళు కూడా ఎవరంటే మతోద్ధారకులు, అంటే మతాన్ని తెలిసిన వ్యక్తులు, మతం గురించి ఎరిగిన వ్యక్తులే. ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ఒక 70, 80, 100 ఏళ్ళ వరకు ఇవన్నీ సరిపోతాయి. ఆఫ్టర్ డెత్ ఏంటి అనేది. అందుకనే క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోయే వరకు ఆలోచిస్తాడు. చనిపోయే వరకే మన ఆలోచన ఉంటుంది. నేను చచ్చిపోయే వరకు నా కుటుంబాన్ని ఇట్లా సెట్ చేయాలి, నేను చచ్చిపోయే వరకు నా పిల్లలకు పెళ్లి చేయాలి, నేను చచ్చిపోయే వరకు ఇల్లు కట్టాలి, ఇదే ఆలోచిస్తారు అందరు కూడా. కానీ ఒక క్రైస్తవునికి మాత్రమే హోప్, నిరీక్షణ ఏంటంటే ఆఫ్టర్ డెత్తే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. నిజమైన జీవితము మన మరణం తర్వాతనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి బైబిల్ తెలిసిన వ్యక్తులుగా ఈ వ్యక్తి కూడా ఈ లోకములు అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఒకటి ఉంది, అది నిత్య జీవం. అది ఎవరు ఇవ్వలేరు, ఎంత ధనం పెట్టినా ఇవ్వలేరు. కాబట్టి నిత్య జీవం ఇచ్చే వ్యక్తి దగ్గరికి పరిగెడుతున్నాడు ఆయన. మోటో బాగుంది, పర్సన్ను ఐడెంటిఫై చేసిండు, తన అంబిషన్ బాగుంది, తన జీల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అన్నాడు, ఫాలో ద లా అన్నాడు ఆయన. ఇంకా విచిత్రం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి బై చైల్డ్హుడ్ నేను చిన్నప్పటి నుండి లా ఫాలో చేస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రం నేను ఫాలో చేస్తూ ఉన్నాను. ఇది చాలా ఒక కాంట్రడిక్టరీ. చిన్న మాట చెప్తాను నేను మీకు. ఎపిఎస్సి రాసిన పత్రిక అయింది ఇవ్వద్దు, తర్వాత రెఫరెన్స్ వస్తుంది తీదురు. ఎపిఎస్సి 2:8 పౌలు అంటాడు,
యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ క్రియల ద్వారా మీరు పొందలేదు అంటాడు ఆయన. యూదులతో మాట్లాడుతూ అన్యులకు యూదులకు చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది అక్కడ. అంటే యూదులు అన్యులతో సాంగత్యం లేదు, లేకుంటే యూదులకు ఒక స్పెసిఫికేషన్ ఉంది. యూదులకు సున్నతి ద్వారా మేము దేవునికి సమీపంగా ఉంటాం, సున్నతి ఈజ్ మాకు ఐడెంటిటీ అనేది వాళ్ళ గోల్. కానీ అన్యులకు సున్నతి అనేది లేదు, సర్కంసిషన్ అనేది లేదు. మరి అన్యులు సర్కంసిషన్ లేకుండా యేసుక్రీస్తుని ఎట్లా దేవుడిగా పట్టుకోవాలా, ఎట్లా యేసుక్రీస్తును ఆరాధించాలి? యూదులు అంటారు సర్కంసిషన్ మస్ట్ అంటారు, అన్యులకు ఆ సర్కంసిషన్ అనేది లేదు. కాబట్టి పౌలు అక్కడ క్లారిటీ చేస్తున్నారు. గలతీ పత్రికలో ఉన్న చాప్టర్ అంతా అదే, గ్రేస్ లా, ఈ రెండింటి మధ్యలోనే గలతీ పత్రిక అంతా రాసినాడు ఆయన. అందుకనే పేతురు వచ్చినప్పుడు గ్రేస్ లా గురించి మాట్లాడిండు. పౌలు వచ్చిన తర్వాత లా ఇంపార్టెంట్ కాదు, కానీ లా ఆల్రెడీ కొట్టివేయబడింది, ఇప్పుడు మీరు గ్రేస్లో ఉన్నారంటాడు ఆయన. ద సేమ్ సిచ్యువేషన్ ఎఫెసీ పత్రికలో కూడా మీ క్రియల ద్వారా మీరు రక్షింపబడలేదు, మిమ్మల్ని రక్షించింది ఎవరంటే యేసుక్రీస్తుని నీ విశ్వసించినావు కదా, నీ విశ్వాసించడం ద్వారా యేసుక్రీస్తు కృప ద్వారా రక్షించబడ్డావు అంటాడు ఆయన. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది క్రియలు, విధిరూపకమైన ధర్మశాస్త్రం, విధిరూపకమైన రాతరూపకమైనది ఇది ధర్మశాస్త్రం. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు అంటే ధర్మశాస్త్రాన్ని యూదుడు కాబట్టి, ధర్మశాస్త్రం ఎగినవాడు కాబట్టి యేసు ఆ మాట అన్నాడు ఆయన దగ్గర. ఈయనేమంటున్నాడు, నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అంటే ఈయన ఉద్దేశంలో ఏంటి, నేను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఎంట్రీ ఉంది హెవెన్ వెళ్ళడానికి, నిత్యజీవం వెళ్ళడానికి నేను అర్హుణ్ణి. ఈ డిసైడెడ్. ఎందుకంటే నేను బై బర్త్ బై లా, ఈ లాను నేను చైల్డ్హుడ్ నుంచి మా అమ్మ నాయన నుంచి నేను పాటిస్తున్నా. చిన్నప్పటి నుంచి యూదులకున్న ఆచారం ఏంటంటే ఈ లా బుక్ పెట్టుకొని వాళ్ళు తోర మొత్తం బైహార్ట్ చేయాలా. ఇప్పటికీ మన ముస్లిం సహోదరులకు మనం చూస్తాం, వాళ్ళు బైహార్ట్ చేస్తారు. కాబట్టి యూదులకున్న సిస్టమ్ అది. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ నాయన నుంచే నేర్చుకున్నాడు. అది నేర్చుకొని ఏమంటున్నాడు, నేను అన్నీ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇక నాకేం కొదువా, ఆయన కాన్ఫిడెన్స్ అది. నేను ధర్మశాస్త్రం ఫాలో చేస్తూ ఉన్నాను, సమాజంలో గౌరవం ఉంది నాకు, కాబట్టి నాకు నిత్య జీవం కావాలి. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఈ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చిరా, పరలోకములో నీకు ధనం కలుగుతుంది అంటాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను, దుఃఖపడుచు వెళ్ళిపోయాను, ఏడ్చుచూ వెళ్ళిపోయాను. అంటే మీరు గమనించండి, సంపాదించుకున్నాడు ఆయన, లోకమంతా సంపాదించుకున్నాడు, విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. లూకాసు వార్తలు మిగుల ఆస్తి ధనం సంపాదించుకున్నాడు ఈయన. లూకాసు వార్త ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తికి చిన్న కాంట్రవర్సీ ఏంటంటే, లూకాసు వార్తలో ఉన్న వ్యక్తి ధనం మీదనే ఫోకస్ ఉంది, తినడం మీదనే, సుఖించడం మీదనే, జల్సా చేయడం మీదనే ఫోకస్ ఉంది. ఈ వ్యక్తి కొంత విభిన్నమైన మనస్తత్వం. అంటే లోకములో అందరం ఉంటాం ఆ విధంగా. కొంతమంది ధనం కలిగిన వాళ్ళు చారిటీకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, చాలామంది బీద వాళ్ళను ప్రేమించే వాళ్ళు ఉంటారు, చాలామంది ఎడ్యుకేషన్ నిమిత్తమై సహాయపడే వాళ్ళు ఉంటారు, చాలామంది బీద వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉంటారు. మీరు గమనించండి, ముస్లిమ్స్లో రంజాన్ అనేది ఒక పండుగ వస్తుంది. రంజాన్లో వాళ్ళకు బిలీఫ్స్ అంటారు, 6 బిలీఫ్స్ 6 డాక్ట్రిన్స్ ఉంటాయి, 6 డాక్ట్రిన్స్ 5 బిలీఫ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే జకత్ అనేది ఒక బిలీవ్ వాళ్ళది. జకత్ అంటే ఏంటి అంటే, ఇది రంజాన్ మాసంలో వాళ్ళు సంపాదించిన సంపాదనలో అల్లా పేరు మీద బీద వాళ్లకు చారిటీస్ ఇవ్వాల. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ జకత్ ఆ రంజాన్ టైంలో ఎవరు కూడా ఊరిక ఉండరు, అనేక మందికి సహాయపడుతూ వెళ్తారనమాట. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ నిత్య జీవం, అంతే, ఎటర్నిటీ కొరకు. భగవంతుడు చెప్పిండు నాకు మోక్షం వస్తుంది, హిందూ ప్రకారంగా నాకు మోక్షం వస్తుందని. ఈరోజు హిందూ ప్రకారంగా కూడా, హిందూయిజం ప్రకారంగా అనేక దేవాలయాలకు వెళ్తారు. దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు ఉండిలో ధనం వేస్తారు, బంగారం వేస్తారు, కొంతమంది నిలువు దోపిడీ వేస్తారు. నిలువు దోపిడీ అంటే తెలుసా? దేవాలయాల ఎప్పుడు విన్నారా పేరు? వినలేదు కదా, నేను చెప్తా. నిలువు దోపిడీ అంటే ఏంటంటే, ఒక స్త్రీ బంగారు ఆభరణాలు పెట్టుకుంటుంది కదా, ముక్కు పుల్ల నుంచి ఒడ్డానం వరకు
అంటే అన్ని గాజులు, ముక్కు పుల్లలు, ఈ చెంపలు ఏమో ఉంటాయి కదా. ఇంకా ఒక పెండి పిల్లని తయారు చేస్తారు కదా. పెద్ద ముఖేష్ అంబానీ ఇంట్లో బిడ్డ ఉంది అనుకో, ఆ బిడ్డ పెండ్లి అయితే ఎంత బంగారం పెడతారు, అంత బంగారం. అంటే నిలువు దోపిడీ అంటే పోయి నేను ఉన్న ముక్కు పుల్లని దేవునికి ఇచ్చి వస్తా అనేది కాదు. అది నిలువు దోపిడీ అంటే అంత పెట్టుకోవాలా. ఒక పెండి పిల్లను ఎట్లా తయారు చేస్తారో అంత వడ్డానం అంటే 20 తోలాలు ఉంటుందో 30 తోలాలు ఉంటుందో వడ్డానం అన్నీ పెట్టుకొని అవన్నీ తీసుకుపోయి ఉండిలా వేయాలి. నిలువు దోపిడీ అంటే నిలువంతా ఇంకా ఒక్క గ్రాము ఒంటి మీద పెట్టుకోవడానికి వీల్లేదు, అన్నీ కూడా ఉండిలో భగవంతునికి సమర్పించాలి. అది నిలువు దోపిడీ అంటారు దాన్ని. హిందూ సహోదరులు అది కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ అంటే వాళ్ళు చేసేది కూడా మోక్షం కొరకే. ఇస్లాంలో చేసేది కూడా ఇటర్నిటీ కొరకే. మరి మనము కూడా ఒక వ్యక్తికి సాయం చేస్తున్నామంటే ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తాము, మనం చెయ్యం. ఈవెన్ ఒక భిక్షగాడు కనిపించింది మనకు, ఒక చర్చ్ కాన్నో ఒక బస్ స్టాండ్లోనో ఒక భిక్షగాడు కనిపించిండు. భిక్షగానికి 10 రూపాయలు వేస్తే కూడా మనలో ఒక ఆలోచన ఉందంటే పుణ్యం వస్తుంది. సింపుల్ మాట, 10 రూపాయలు ఇస్తే పుణ్యం వస్తుంది అంటే ఆ పుణ్యం రాకుంటే నువ్వు ఇస్తావా అంటే ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే అంటే మనిషి తాపత్రం ఏంటంటే ఏదో సంథింగ్ వీఆర్ గెయినింగ్ కదా, బై గివింగ్ సంథింగ్ వీఆర్ గెయినింగ్. ఏదో ఇచ్చడం వలన ఒక తృప్తి అనేది కాదు, అక్కడ కంటెంట్మెంట్గా విషయం కాదు. నేను భవిష్యత్తులో పుణ్యం వస్తుంది, నా పిల్లలకు మంచి జరుగుతుంది, నా భార్యకు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, ఇది లేకుంటే నేను అది కూడా ఇవ్వను. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు. నువ్వు సహాయపడొద్దనే కాదు, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీకన్నా ఎవరైనా తక్కువ ఉంటే వానికి నీవు అంగి లేని వానికి నీ 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇయ్యమన్నాడు యోహాను భక్తుడు. 1 కిలోమీటర్ నడవమంటే 2 కిలోమీటర్ నడవమంటాడు ఆయన. కాబట్టి నువ్వు సహాయపడాలి, కానీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. మనిషికి డిసప్పాయింట్మెంట్ ఎప్పుడైతుందంటే వెన్ ఈ ఎక్స్పెక్ట్ సంథింగ్. డిసప్పాయింట్మెంట్ ఈ ఊరిక కాదు, సైకాలజీ ప్రకారంగా ఈ నాడులు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి నుంచి నేను ఏదైనా ఇచ్చి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్కు రీచ్ కాకపోతే ఐ గెట్ డిసప్పాయింటెడ్ అంతే. నిరుత్సాహం అనేది ఊరిక కాదు, డిసప్పాయింట్ అంటే ఈ ఎక్స్పెక్టేషన్ లేకుండా నీవు ఏదైనా చేసినావు అనుకో, యూ కెనాట్ డిసప్పాయింట్ అంతే. ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా ఒక వ్యక్తికి సాయం చేసినావు, ఒక వ్యక్తికి బీదోనికి హెల్ప్ చేసినావు, నీ ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, అప్పుడు దేవుడు ఆ కొలతను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడు అన్నీ ఉన్నాయి, నిత్య జీవాన్ని కొరకు కూడా ప్రాకులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అదే మోర్ ఇంపార్టెంట్. కాబట్టి యేసుక్రీస్తు ఆడ చెప్పినాడు, ఆయన అన్నాడు, ఓకే నువ్వు ఇవన్నీ చేస్తున్నావా, అయితే యేసు అతనిని ప్రేమించి లా ఫాలో చేస్తున్నావు, ఓకే ఐ లవ్ యూ. యేసు అతనిని ప్రేమించి మరి నీకు ఒక్కటి తక్కువ ఉంది ఏంటి అంటే నువ్వు లా ఫాలో చేస్తున్నావు, బై బర్త్ బై చైల్డ్హుడ్ యు ఆర్ ఫాలోయింగ్ ద లా, కానీ ఇంకో చెయ్యి నీ ధనం మీద పెట్టుకున్నావు. ఈ ధనం మీద పెట్టుకున్నావు, దీన్ని అమ్మి బీదలకు ఇచ్చేయి, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. చాలామంది క్రైస్తవ సిద్ధాంత బోధలు కూడా ఎట్లుంటాయంటే అంటే క్రైస్తవుడు ధనవంతుడు కాకూడదని కాదు, ఇక్కడ క్రైస్తవుడు ధనవంతుడుగా ఉండాలి, దేవుని ఉద్దేశం అది. క్రైస్తవుడు ఆస్తిమంతుగా ఉండాలి, స్థితిమంతుడుగా ఉండాలి. అబ్రాహాము చాలా ధనవంతుడు, యోబు చాలా ధనవంతుడు, దావీదు మంచి ధనవంతుడు. అంటే మన వైఖరి, ధనం పట్ల నీ వైఖరి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1:6లో 6 చాప్టర్ 6లో అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము కాదు అక్కడ, ధనము ఈ కీడుకు మూలం కాదు, ధనం మూలం ఇదం జగత్ అంటాం. ధనము లేకుంటే జగత్తులో నిలబడలేం, ఎవరైనా అంతే. ఇంత మనం ప్రాకలాడుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, తిప్పలు పడుతున్నాం, దేని కొరకు చేస్తున్నాం, ఏదో కొంత డబ్బులు వస్తాయి మనం పిల్లలకు భోజనం కొరకు, దీని కొరకే చేస్తున్నాం. కాబట్టి ధనం తప్పు కాదు అక్కడ, అపేక్ష అనేది అంటే నీ వైఖరి అది తప్పు. లూకాసు వార్త 5లో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు అంటాడు, అందుకనే భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. అదే మాటలు, నీకు ఆస్తి ఉంది, ఓకే నువ్వు లా ఫాలో చేస్తున్నావు, ఓకే ఐ అప్రిషియేట్, నేను ప్రేమిస్తా, నేను
ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీవు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నావు. మరి కొదవైంది ఏంది? నిత్య జీవం కావాలి. నిత్య జీవం పోవాలంటే నీవు ఈ చేయి ఇక్కడ నుండి ఇడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఇరికాటంలో పడ్డాడు. ఈ చేతిని ఆ ధనం మీద నుంచి తీయలేక ముఖము చిన్నబుచ్చుకొని, ఎందుకంటే మిగుల ఆస్తి గలవాడు, తక్కువ ఉంటే ఇస్తున్నానేమో కానీ మిగుల ఎక్కువ ఉంది ఇవ్వలేకపోయినాడు అనమాట. దట్ ఈజ్ యాటిట్యూడ్, వైఖరి. అంటే దీన్ని బట్టి ఎఫెసీ రాసిన పత్రిక 2:8లో ఉన్న మాటకు ఈ మాటకు మనం కంపారిజన్ చేస్తే, మనిషి యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది క్రియల వలన కలిగినది కాదు. అంటే ధర్మశాస్త్రము పాటించినంత మాత్రాన నీవు నిత్య జీవానికి వారసుడవు కావు. ఇది యూదులకు యేసుక్రీస్తు చెప్పిన మాట. నేను ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నా, మరి నేను డైరెక్ట్గా నేను నిత్య జీవం ఎటర్నిటీ నాకు వస్తుంది అనే హక్కు నీకు లేదు. ఎందుకంటే అవి ధర్మశాస్త్రం అనేది క్రియల ద్వారా కలిగేది. అది క్రియల ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందలేవు. యేసును విశ్వసించడం ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందలేవు. అది బై గ్రేస్, దేవుని కృప ద్వారానే మనం పొందగలి. మనం ఏదో చేసినామని కాదు. అందుకని మనం ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని చారిటీలు చేసినా దేవుని కృప అనేటిదే మనకు కావాల్సింది, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మత్తయి సువార్తలో ఒకడు సర్వలోకము సంపాదించుకొని, ఈరోజు లోకములో ఎన్నో సంపాదించుకుంటున్నావు కానీ మన ప్రాణం అంటే నిత్య జీవము లేకుండా నువ్వు మరణిస్తే ఏం లాభం? ఏం లాభం? లోకములో ఏదన్నా కోల్పోయి నిత్య జీవం పొందితే చాలు. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లును ఆయనను అనుగ్రహించను. అంటే యేసుక్రీస్తును అనుగ్రహించడానికి, తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించడానికి, లోకంలోనికి పంపడానికి మెయిన్ రీజన్ ఏంది? నీవు నిత్య జీవం పొందాలి. ఆయన ద్వారా నీవు నిత్య జీవం పొందాలి. అంటే ఈజ్ ఎ మంచి బహుమానం, ఆయన గొప్ప బహుమానం. దేవుని బహుమానమైన యేసుక్రీస్తును పొందడమే నిత్య జీవానికి మూలం. అది కాబట్టి యేసుక్రీస్తు లేకుండా, నిత్య జీవము లేకుండా నీవు లోకంలో ఏం సంపాదించినా లాభం లేదు. అదే బైబిల్ మాట్లాడుతున్న మాట. అందుకని లూకా సువార్త 12లో యేసుక్రీస్తు అతని వెర్రివాడా అనడానికి కారణం అదే. ఏ ఫూల్. ఎందుకన్నాడు? నీవు అనుకుంటున్నావు విస్తారమైన ఆస్తి నీకుంది, ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతా అనుకున్నావు, కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించింది ఏమవుతుంది? కాబట్టి తన వైఖరి ఎక్కడ తప్పని తేలింది. మార్కు సువార్త 10లో ఆయన కూడా ఇంకొక మెట్టు ఎక్కువ ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, యవనస్తుడు, పరిగెత్తుకొని వచ్చిండు, అహంభావం విడిచిపెట్టిండు, నిత్యజీవం వెళ్ళాలని ఒక అంబిషన్గా ఉన్నది, ఒక మంచి మోటో వచ్చిండు. కానీ ధర్మశాస్త్ర క్రియ ద్వారా అనుకున్నాడేమో, కానీ అది కూడా నిరాశపరిచింది. కాబట్టి లోకములో చాలా సందర్భాలలో క్రైస్తవ సమాజంలో కూడా అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ మించి, అంటే దేవుని దగ్గరికి వస్తున్నామంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఏ ఎక్స్పెక్ట్ లేకుండా నీవు దేవుని దగ్గరికి రావాలా. నీవు ఇది చేస్తే ఇది చేస్తా ప్రభువా. మనం దేవునికి ఇచ్చే విధానంలో కూడా మనం దశమ భాగములు కానీ, అర్పణలు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ, మొక్కుబడి కానుకలు కానీ సమర్పించినప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది నువ్వు పెట్టుకోవద్దు. నీవు ఎందుకు ఇస్తున్నావు అంటే నీవు ఇవ్వడం వలన ఆయన పోషించబడతలేడు. మనం ఏమనుకుంటే మనం ఇవ్వడం వలన చర్చి నడుస్తుంది అనుకుంటాం. నీవు ఇవ్వడం బట్టి చర్చి నడవదు. అంటే దేవుడు పోషించబడతలేడు. దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి నీవు పోషించబడతా ఉన్నావు. డ్యూటరానమీ చాప్టర్ 8 వర్స్ 17-18 చదవండి. డ్యూటరానమీ చాప్టర్ 8 వర్స్ 17-18. ద్వితీయోపదేశకాండం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసనని బాగా వినండి, అనుకొందురేమో. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తా ఉన్నాడు, మా సామర్థ్యము, బికాజ్ ఆఫ్ అవర్ కేపబిలిటీ, మా కెపాసిటీ, నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను, నేను ఉద్యోగం చేసినాను, నేను రెక్కల కష్టం చేసినాను, నేను చెమట తీసి నేను దేవునికి ఇస్తున్నాను అని నీవు అనుకుంటావేమో. అదే మాట అక్కడ కదా.
మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత సంపాదన సంపాదించుకున్నారని మీరు అనుకుందురేమో. ఇంకా కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వరకు స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు అబ్బాబ్బాబ్బు ఆయనే కదా. ఆయనే ఈజ్ వన్ అండ్ ఓన్లీ. మనం అనుకుంటాం నా ఉద్యోగము, నా తెలివితేటలు, నా సంపాదన, నేను కష్టం చేస్తున్నా, నేను చేస్తున్నా కాబట్టి నేను దేవునికి ఇస్తున్నా అనుకుంటాం మనం. దట్ అండ్ డెడ్లీ రాంగ్. నీ ఉద్యోగం చేసుకోవడానికి ఆయన కృప ఇచ్చిండు. నీవు ఉద్యోగం ఏ అర్హత లేకున్నా నీ ఆ ఉద్యోగం వెళ్ళడానికి ఆయన కృప, ఆ సామర్థ్యం ఆయన ఇచ్చిండు. ఎందుకంటే ఆల్రెడీ నీతో నిబంధన చేసుకున్నాడు ఆయన. ఆయన నిబంధనను మర్చిపోలేదు. ఇశ్రాయేలుతో నేను చేసిన నిబంధనను మర్చివాడను కాను, అందుకనే మీ బాహుబలము, మీ సామర్థ్యము మాకింత సంపాదించుకుని మీరు అనుకొందురేమో, మీ మనసులో ఆలోచన వస్తుందేమో, మీకు సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కలగజేసిన వాడిని నేనే. మీకా గ్రంథంలో వెండి నాదే, బంగారు నాదే అంటాడు. లూకా 24లో భూమి దాని సంపూర్ణత నావే అంటాడు ఆయన. వెండి నాదే, బంగారు నాదే, భూమి దాని సంపూర్ణత అంతా నాదే. మనదేంతుంది? ఇంకా మనది ఏమీ లేదు. ఆయన భిక్ష చేసిండు మనకంతే. మనం ఏం చేస్తున్నామంటే మనం ఓనర్స్లా ఫీల్ అవుతాం అన్ని విధానాలలో. నేను దేవునికి ఇస్తున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను. నీవెవరా దేవునికి నీకే? ఆయనకి ఎంత ఇస్తే సరిపోతుంది? కాబట్టి అది అంటే దేవుని యాటిట్యూడ్, మన వైఖరి చేంజ్ కావాలి. అంటే నిత్య జీవం వెళ్ళాలనే ఆశ. కానీ నిత్య జీవం వెళ్ళాలంటే కొన్నింట్లో మన వైఖరిని తారుమారు చేసుకోవాలి. అది ఈ వ్యక్తి చేసుకోలేకపోయాడు. అందుకని సర్వలోకం సంపాదించుకున్నాడు ఆయన, లోకమంతా సంపాదించుకున్నాడు. కానీ తన ప్రాణం, ఈ సోల్, ఈ లాస్ ఈ సోల్. ఒక మనిషి ఏదన్నా పోగొట్టుకోవచ్చు కానీ నిత్యత్వం కోల్పోకూడదు. నికోదేము అడిగిన ప్రశ్న అదే కదా. నికోదేము అంత ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి, పాండిత్యంలో ఆరితేరిన వ్యక్తి, సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యమైన మెంబర్ ఆయన, అన్ని విధానంలో తెలిసిన వ్యక్తి, జ్ఞానవంతుడు ఆయన, యూదుల అధికారి ఆయన. అంత వ్యక్తి కూడా నిత్యజీవం అనేది అవసరం వచ్చింది. అందుకనే రహస్యంగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడిగినాడు ఆయన. లోకమంతా ఉంది ఆయనకు, కానీ లోకమంతా ఉండడం ఒక ఎత్తు, దీనికి దీన్ని మించి ఇంకొకటి కావాలా? దాని కొరకు మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. కాబట్టి ఏం సంపాదించుకుంటున్నాం మనం? ఇక్కడ ఇతను ఏం సంపాదించుకున్నాడు? అంత సంపాదించుకున్నాడు. ఏం లాస్ అయిండు? నిత్యత్వం లాస్ అయిండు. మార్క్స్ వార్తలో ఉన్న వ్యక్తి ఆస్తి అంతా సంపాదించుకున్నాడు. ఏం లాస్ అయిండు? నిత్యత్వం లాస్ అయిండు. లూకాస్ వార్తలో ఉన్న వ్యక్తి ఆస్తి అంతా సంపాదించుకున్నాడు. ఏం లాస్ అయిండు? నిత్య జీవన్ లాస్ అయిండు. లోకంలో అంతా ఉంది, కానీ అసలైంది లేకుండా పోయింది. ఆది కాండం జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 4. జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 4. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము, బాగా వినాలి, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూగి వచ్చాను. చాలు. ఫస్ట్
ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు, ప్రపంచంలో ద ఫస్ట్ మోనార్క్ ఎవరంటే నిమ్రోదే. ఫస్ట్ మోనార్క్ నిమ్రోదు. మంచి వేటగాడు ఆయన, మంచి బలాఢ్యుడు. జలప్రలయం వెళ్ళిన తర్వాత వీరందరూ ఎక్కడ ఆలోచన వచ్చిందంటే పేరు సంపాదించుకుందామని ఆలోచన వచ్చింది. ఇక్కడ ధనము సంపాదించుకొని నిత్యత్వాన్ని కోల్పోయినారు వీళ్ళందరూ కూడా. సరే, మనం అనుకోవచ్చు మనకు ధనము లేదు, మేము ఏం సంపాదించుకుంటున్నాం సార్, మాకు ధనమే లేదు అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఏం సరే పేరు సంపాదన లైన్లో పడతాం. మనం నేమ్, నా పేరు రావాలి, ఏం చేసినా నా పేరు రావాలి, నా పేరు వలకాలి, నా పేరు నా పేరు నా పేరు నా పేరు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. పేరు సంపాదించుకుందాము, ఆకాశమునంటూ గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని వాళ్ళు చెప్పుకున్నప్పుడు దేవుడు కిందికి వచ్చి దాన్ని తారుమారు చేసిండు. అందుకని బాబేలు అంటే తారుమారు అని అర్థం. బాబేలు అంటే తారుమారు. ఇది ఎక్కడ కట్టిండ్రు? సీనారు మైదానంలో. సీనారు మైదానం ఎక్కడ? మొసపొతోమియా ప్రాంతం, ఇరాన్ ఇరాక్ మధ్య ప్రాంతం. ఎందుకు ఆ ప్రాంతంలో కట్టిండ్రు? అక్కడ 2 నదులు వారుతూ ఉన్నాయి, బాగా వినాలి మీరు. ఒకటి ఇద్దకేలు, రెండోది యూప్రటీస్. ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ఉన్నాయి. ఈ 4 నదులకెళ్ళి వచ్చే 2 నదులు యూప్రటీసు, ఇద్దకేలు నదులు మొసపొతోమియా ప్రాంతం నుంచి పారుతూ ఉన్నాయి. అంటే మీరు గమనించండి, వీళ్ళు ఎక్కడ జలప్రలయం అయిపోయిన తర్వాత, భూమి నిమ్మలమైన తర్వాత నిమ్రోదుకు ఒక ఆలోచన వచ్చింది. మనం అక్కడిక్కడ చెదిరిపోకుండా, స్ప్రెడ్ కాకుండా, ఎక్కడ వెళ్లకుండా ఆకాశమునంటే గోపురం, ఎత్తైన గోపురం కట్టుకొని మనం ఇక్కడనే ఉందాం రండి అని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారు. దేవుని ఉద్దేశము అక్కడ తారుమారైంది. చాలామంది అనుకుంటారు దేవుడు ఎందుకు దాన్ని తారుమారు చేసినాడు. యాక్చువల్గా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. దేవుడు ఆదికాండంలో ఆదాముకు ఒక మాట ఇచ్చినాడు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయమా? అదే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చాలు. దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం, అది మొట్టమొదటి బ్లెస్సింగ్ ఆదాము అవ్వలకి ఇచ్చిందంటే మీరు ఫలించండి. మొట్టమొదట మీరు సంతానం చేత ఫలించండి, ఫలించి అభివృద్ధి పొందండి, తర్వాత విస్తరించండి, విస్తరించండి. అందుకనే కదా ప్రపంచం విస్తరిస్తూ ఉంది. ఈరోజు మనం ఎక్కడో గూడూరులో ఉన్న వాళ్ళు, మన పూర్వీకులు కొన్ని ఏళ్ల కిందట వాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని ముంబైకి వచ్చినారు. విస్తరించింది. అక్కడనే ఉంటుండే. కానీ విస్తరణ దేవుని ఉద్దేశం. అది సంఘము కూడా విస్తరించాలా, అది ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశం. ఎప్పుడు కూడా మనిషి స్టాగ్నెంట్ కావడానికి వీల్లేదు, అంటే ఒకతోనే ఉండడానికి వీల్లేదు. నీ ఆలోచన విస్తరించాలా, ఎన్లార్జ్ కావాలా, ఎక్స్పాండ్ కావాలా, స్ప్రెడ్ కావాలా. ఆదాముకు దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి. అంటే వీళ్ళేం చేసిండ్రు? విస్తరించకుండా, మనం ఎక్కడ పోకుండా ఇక్కడనే ఉండి పైకి పోదాం, అది ఆలోచన. దట్ ఈజ్ రాంగ్. దేవుని ఉద్దేశానికి వాళ్ళ ఉద్దేశాలకి ఉల్టా ఉండేది అక్కడ. యాక్చువల్లీ ఈ ఉద్దేశం ఎవరిది? మొదట పైకి పోదామన్న ఉద్దేశం ఎవరిది? లూసిఫర్ది. యెషయా గ్రంథం 14లో ఉంటుంది, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, ఆకాశం శివాపర్వతం మీద నా సింహాసనం ఏర్పాటు చేసుకుందును కదా. అంటే నేను పైకి పోవడం దేవుని ఉద్దేశం కాదు. అది దేవుని ఉద్దేశము ఆయన అన్ని నామముల కంటే పైన ఉన్న నామం, సర్వోన్నతుడైన, సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఇస్ ద మోస్ట్ హై గాడ్, మోస్ట్ హై గాడ్. ఇండియా దేశంలో మోస్ట్ హై పర్సన్ ఎవరంటే రాష్ట్రపతి.
సర్వోన్నతుడు ఆయన. ఇంకా ఆయన రాష్ట్రపతి కన్నా ఎవరు ఇంకా హై లేరు. ఇంకా అమెరికా దేశంలో ప్రెసిడెంట్ అంటాం, మన ఇండియాలో రాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, సర్వశక్తిమంతుడు ఆయన. అంటే దేవుడు మోస్ట్ హై పర్సనాలిటీ. ఆయన ఏం చేసిండు? డీప్ వచ్చేసిండు, కిందికి వచ్చేసిండు. మోస్ట్ హై గాడ్ ఎక్కడ? మోస్ట్ వర్నరబుల్ కండిషన్ పసులతో ఎక్కడ? మనమేం ఆలోచిస్తున్నట్టే, మనం ఇక్కడ నుంచి మోస్ట్ హై పేరు పేరు నా పేరు 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 ఆకాశమునట్టు గోపురము కట్టుకొని మనం పేరు సంపాదించుకుందాము. ఏం సంపాదించుకోవాలా? నిత్యత్వం సంపాదించుకోవాలి. మనం హ్యూమిలిటీ సంపాదించుకోవాలి. మనం హ్యుమానిటీకి ఈరోజు కొరవైంది ఏంటంటే హ్యూమిలిటీ. హ్యుమానిటీ అంటే మానవత్వం, హ్యూమిలిటీ అంటే దీనత్వం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని అందశ్రీ అనే ఒక పాట పాడతాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు. ఈరోజు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి, సాటి మనిషికి మానవత్వం అంటే ఒక హ్యుమానిటీ గ్రౌండ్లో మనిషి ఆలోచించడం లేదు. మీరు గమనించండి, ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుంటాడు ఆడ, ఫస్ట్ మనం ప్రయారిటీ మనం ఏం చేయాలా? 108కి ఫోన్ చేయాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ఆలోచిస్తే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీసి రికార్డ్ చేస్తాడు. వాడు పొడుస్తున్నాడు అనుకో, వాడు చచ్చిపోతున్నాడు అనుకో, ఎంబడే. అంటే హ్యుమానిటీ అనేది కరువైపోతూ ఉంది. మొన్ననే రీసెంట్గా కడప బస్సు ఏదో కాలిపోయింది కర్నూలు అవతల, ఒక 6 months బ్యాక్ అనుకుంటా. కర్నూలు అవతల బస్సు కాలిపోతే చాలామంది సెల్ ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేస్తూ ఉన్నారట. అందులో ఒక లేడీ, ఆమె పాపం హైదరాబాద్ నుంచి ఎక్కడ పోతా ఉంది, కడప పోతా ఉంది, కారులో పోతా ఉంది. నైటీ అంటే మామూలుగా కారులో సొంత కారు కాబట్టి ఆమె నైటీలోనే ఉంది, నైటీలోనే పోతా ఉంది. ఆ సిచ్యువేషన్ చూసి ఆమెకు విపరీతమైన కోపం వచ్చి కారు దిగి ఆమె ఉన్న పలంగా కొంతమందికైనా సాయం చేద్దామని బయటకు వచ్చి అందరు తిడుతుందట. బుద్ధి ఉందా, తెలివి ఉందా? సెల్ ఫోన్లో రికార్డ్ చేసే టైము ఒక 2-3 గుంజేయచ్చు కదా బస్సులోకి వెళ్ళి. అంటే ఒక పిల్లగాడు, ఒక యవనస్తుడు, ఆమె కలిసి ఒక 4 సేవ్ చేయగలిగినరు. అందరు బస్సులో కాలి బూడిదైపోయినరు. మానవత్వం అనేది మనిషిలో కరువైపోతూ ఉంది. ఎందుకు కరువైతుందంటే ఈ పేరు సంపాదనలో పడ్డాడు మనిషి. కొంతమంది ధన సంపాదనలో పడ్డారు, కొంతమంది పేరు సంపాదనలో పడ్డారు. నిమ్రోదు జాతి ఇది అంతే. నిమ్రోదు చేసిన పని ఇది. మనం పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని తారుమారు చేసినాడు. ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో ఎత్తైన టవర్ ఎక్కడుందంటే ఖలీ బుర్జా ఏమంటారు కదా, దుబాయ్ బుర్జ్ ఖలీఫా. పేరే కదా, పేరు లేకుండా ఎందుకు కడుతున్నాడు? ఇప్పుడు ముంబైలో 150 అంతస్తులే కడుతున్నారంట ఎన్నో, బికాజ్ ఆఫ్ పేరు. వాళ్ళకన్నా మేము పెద్ద ఇంకా అంటే ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కన్నా ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు షాంఘై, చైనా రాజధానిగా షాంఘై కాడ ప్రపంచంలోనే హైయెస్ట్ అది కడతా ఉన్నారు. అమెరికాలో కూడా ఎన్నో అంతస్తుల టవర్ కదా అది, ట్విన్ టవర్స్. ఆల్ ఖైదా వచ్చి మనం కొట్టే. అంటే బిల్డింగులు కూడా ఎందుకు కడుతున్నామంటే పేరు సంపాదించుకోవడమే. వాళ్ళకన్నా మాది ఇంకా ఎత్తుండాలి, వాళ్ళకన్నా మాది ఇంకా ఎత్తుండాలి. ఆ రోగం పోయి ఎక్కడొచ్చిందంటే చర్చిలో కూడా వాకింది అది. చర్చిలో కూడా వాకింది అది. మీ చర్చి కన్నా మాది ఇంత టవర్ పైకి ఉండాలి. పేరు సంపాదనలో అంటే సంఘాలు కూడా పేరు సంపాదనలో పడ్డాయి. మా చర్చి ఇంకా పెద్దగా ఉంది, మా చర్చి ఇంకా పెద్దగా ఉంది అంటే ఇవి చెప్పుకోవడంలోనే మనం ఇదైతా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, పెద్ద పెద్ద చర్చెస్. ఒక చర్చి, దేశం పేరు గుర్తొస్తలేదు నాకు, 1200 AD 1280లో స్టార్ట్ చేసారు వర్క్. AD 1280లో స్టార్ట్ చేస్తే 1880లో అయిపోయింది.
630 ఏండ్లు AD 1230లో స్టార్ట్ చేస్తే 1880లో చర్చి ముగించబడ్డది. 630 ఏండ్లు కట్టినరు. అది 630 ఏండ్లు చర్చి. ఈరోజు ప్రపంచంలో పెద్ద చర్చి అనేది ఏమంటాం? బాసిలికా, సెయింట్ పీటర్ బాసిలికా రోమ్లో ఉంది. కాబట్టి ఇది చర్చిలకు కూడా ఏమైందంటే పేరు సంపాదించుకోవడము పాకిపోయి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిమ్రోదు సంస్కృతి. వాస్తవానికి అర్లీ చర్చిలో మీరు గమనించండి, యేసుక్రీస్తున్న దినాలలో చర్చిలు ఎక్కడున్నాయమ్మా? గృహాలలో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. చర్చ్ అంటే ఏంది? బిల్డింగ్ కాదు. ఒకసారి నేను చెప్పినాక 2 ప్రసంగాలు చెప్పిన. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే నీవు నేను. మన ఉద్దేశం అంతా చర్చ్ అంటే బిల్డింగు. నో, కన్స్ట్రక్టెడ్ కాదు, ఆర్గానిజం, నీవు నేను. కాబట్టి ఆది సంఘంలో, ఆది కాలంలో చర్చెస్ అంటే ఏంటివంటే గృహాలలో ఆత్మలు, మనుషులు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను. కాబట్టి అది చర్చి, అక్కడ స్టార్ట్ చేసిండు. కాబట్టి మా చర్చి ఆ పెద్ద సిలువ ఉంది చూడు, అది మా చర్చి. అక్కడ సిలువ చూడు, అది మా చర్చి అని చెప్పుకోవడంలో బిజీ అవుతారు చాలామంది. యాక్చువల్గా నీ సిలువను బట్టి కాదు చర్చ్ ఎక్కడుందో చెప్పాల్సింది. లోపల విశ్వాసులో ఉన్న సాక్ష్యాన్ని బట్టి చెప్పాలి చర్చి. ఆమేన్. లోపల ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల సాక్ష్యం బలంగా ఉండాలి. ఆ సాక్ష్యం బలంగా ఉంటే సిలువ అక్కర్లేదు నీకు. నీవు ఇంత చర్చి పెద్ద టవర్ అవసరం లేదు. నీ సాక్ష్యమే ఒక ఫ్రాగ్రెన్స్ లాగా, ఒక మంచి సువాసన లాగా వెళ్ళిపోతుంది. అపోస్తల కాలంలో వాళ్ళ సాక్ష్యమే ఉంది, సంఘాలు లేవు, పెద్ద టవర్లు లేవు వాళ్ళకు, కానీ వాళ్ళ సాక్ష్యం బలంగా ఉంది. ఉండి ఏం చేసిండ్రట వాళ్ళు? దే స్ప్రెడెడ్, విస్తరించిండ్రు. స్టాగ్నెట్ కాలేదు అక్కడ, విస్తరించిండ్రు. ఒక్కసారి మీరు చూడండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 2వ అధ్యాయం, మొదటి అధ్యాయంలో, అపోస్తల కార్యములో మొదటి అధ్యాయంలో 11 మంది ఉన్నారు. యూద లేడు అప్పటికి కదా, యూద చచ్చిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది తర్వాత మత్తీయును వాళ్ళు యాడ్ చేసుకున్నారు, 12 మంది అయినరు. తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి, మొదటి అధ్యాయము ఎండింగ్లోకి వచ్చేసరికి ఆడోళ్ళు అందరు కలిసి ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఎక్స్పాండింగ్, విస్తరణ గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుడు నిన్ను పైకి పోవడం కాదు దేవుని ఉద్దేశం, నీ విస్తరించాలే. అందుకనే కదా మనం కూడా ఏం చేస్తాము, మనం ఒకరుగా ఉండము కదా, పిల్లలు పుట్టాలి, పిల్లలకు పిల్లలు పుట్టాలి కదా. విస్తరణ, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. నిమ్రోద్ ఏం చేసిండు? నేను పైకి పోవాలనుకున్నాడు, అపవాది ఆలోచన. కానీ సంఘానికి ఆ ఆలోచన కాదు, సంఘం విస్తరించేదే దేవుని ఉద్దేశం. కాబట్టి 11 మంది స్టార్ట్ అయినరు. మరి మత్తయి చేసుకుని 12 మంది అయినరు, 120 మంది అయినరు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి 3000 మంది అయినరు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి 5000 అయినరు. వెరీ గుడ్, 5000 అయినరు. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేసరికి 8000 అయినరు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది అక్కడ? అనేకులు కాదు, ఇంకో వర్డ్ ఉంది, శిష్యుల సంఖ్య విస్తరించినందున. విశ్వాసుల సంఖ్య కాదమ్మా, శిష్యుల సంఖ్య విస్తరించినందున. అంటే నీవు విశ్వాసిగా స్టార్ట్గా, నీ ప్రయాణము యేసుక్రీస్తు ఒక విశ్వాసిగా ఉండు, ఓకే. కానీ సత్య వరకు విశ్వాసగా ఉండొద్దు. నేను చచ్చిపోయే వరకు విశ్వాసంగా ఉండంటే వాట్ ఈజ్ ద యూజ్? శిష్యుడు కావాలి, నీవు డిసైపుల్ కావాలా. డిసైపుల్ అంటే మొన్ననే చెప్పిన నేను 4 అర్థాలు. 1 లర్నర్, 2వది పర్స్యూవర్, 3వది ఇమిటేటర్, 4వది ఫాలోవర్. మెథటాస్, డిసైపుల్ అంటే మెథటాస్ అంటారు, మెథటీస్. 1 నేర్చుకొనివాడు, 2వది వెంబడించువాడు, 3వది అనుకరించువాడు, 4వది అభ్యసించువాడు. అంటే నీ విశ్వాసగానే ఉండి ఇంకా నీవు అదే ఉంటే నువ్వు మరుగుజ్జువే. విశ్వాసంలో మరుగుజ్జులే మనం ఏం కావాలంటే విశ్వాసము నుంచి శిష్యుల సంఖ్య విస్తరించిందట, విశ్వాసాలు కాదు శిష్యులు. అంటే నేర్చుకునే వాళ్ళు ఎక్కువ అయినరు.
శిష్యుల సంఖ్య విస్తరించి వాళ్ళు తిరిగి ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. దాని తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘం ఏమైంది? సమరయ ప్రాంతం అంతా విస్తరించింది. ఆమేన్. 9వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు పట్టబడ్డాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి సమరయలు అంటే అన్యులు. 10వ అధ్యాయంలో కూడా కొర్నేలు అన్యుడే, రోమన్స్ శతాధిపతి. కొర్నేలికి విస్తరించింది. 13వ అధ్యాయంకి వచ్చేసరికి బూదిగంతముల వరకు విస్తరించి స్టార్ట్ అయింది. అది ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్. మీరు సీక్వెన్స్ బాగా ఆలోచిస్తే మనకు కనిపిస్తుంది. సంఘము స్టాగ్నెట్గా కాలేదు, ఉన్న జనాలే ఉండలేదు, విస్తరించిండ్రు. ఉన్న కానీ ఉండలేదు, బ్రాంచెస్ విస్తరించినాయి. సార్వత్రిక సంఘం అనేది అందుకనే 11 మంది, 12 మంది, 120 మంది, 3000 మంది, 5000 మంది, 8000 మంది శిష్యుల సంఖ్య విస్తరించి 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 సమరయ, కొర్నేలి, రోమ్ పోయింది, బూదిగంతముల వరకు వెళ్ళిపోయింది. ఎక్కడిది ఆ ఉద్దేశము? మోటో ఎక్కడ స్టార్ట్ అయింది? అపోస్తల కార్యం 1:8 స్టార్ట్ అయింది. అపోస్తల కార్యం 1:8 ఏముంది అక్కడ? చదవండి. ముందు మీరు సర్వలోకమునకు వెళ్ళి యెరూషలేములోను అంటే నీ ఇంట్లో, యూదయ అంటే నీ బయట, సమరయ అంటే వేరే ప్రాంతం, బూదిగంతముల కంటే యూనివర్సల్. ఆమేన్. యూనివర్సల్ అంటే దేవుని ఉద్దేశము నీవు పైకోవడం కాదు, నీకు నీవే పై 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 పైకోవడం కాదు. అది అపవాది ఉద్దేశం. ఆకాశమునంటూ కోరులేదు, నేను సింహాసనం ఏర్పాటు చేసుకుంది, అది అపవాది. కానీ దేవుని ఉద్దేశము నీవు విస్తరించాలి, స్ప్రెడ్ కావాలి. ఫైనల్గా 9వ అధ్యాయం 31 చూడండి. అపోస్తల కార్యం 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అబ్బబ్బబ్బబ్బబ్బా. విశ్వాసులు వైరి, డిసైపుల్ వైరి. డిసైపుల్ ఏం చేసిండ్రు? సంఘాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సంఘం ఏం చేసిందంట? క్షేమాభివృద్ధి కలిగిందంట. అందుకని నీవు పేరు సంపాదించుకోవడంలో బిజీగా ఉండకూడదు, ఆత్మలను సంపాదించడంలో బిజీగా ఉండాలి. ఆమేన్. ఈరోజు నీవు గుడికి వచ్చినావంటే నీ ద్వారా ఒక సంవత్సరానికో 6 నెలలకో ఒక వ్యక్తిని తీసుకురావాలి. నీవు సంవత్సరాల తరబడి నేనే ఉంటాను, నా సీట్ కాడ నేనే కూర్చుంటా అంటే లాభం లేదు. నీ నుంచి దేవునికి ఏం ఒరిగేది లేదు. ఒక వ్యక్తిని తీసుకురావాలి. ఒక వ్యక్తిని తీసుకురాకుంటే మనం ఎవరమంట? బ్యారన్ అంటే గొడ్రాలం. పిల్లలు పుట్టుకుంటే మనం ఎంత ప్రార్థన చేస్తామమ్మా? పిల్లలు పుట్టకుండా సంవత్సరం 2 ఏళ్ళు అయితే ఊరుకుంటామా? ఆడవాళ్ళం ఊరుకుంటారమ్మా? పాస్టర్లకు చెప్తారు, ఇంకా ఇది కాకుండా అక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు, జీజస్ కాల్స్ అని, ఆ కాల్స్ అని, ఓస్ అన్న, అన్ని మినిస్టర్లకు చెప్తారు. నీవు చెయ్యవు. మన అలవాటు ఏంటంటే మనం మోకరించాము, ఇంక అందరికి చెప్పుకుంటా పోతాం. ఓసన్నకు చెప్తాం, గూగుల్కి చెప్తాం, అన్నీ చెప్తాం. నీవు చెయ్యవు. సరే, నువ్వు చెయ్యాల, తర్వాత సేవకులు చేస్తారు. కానీ అంటే దాని ఉద్దేశం ఏంది? పిల్లలు పుట్టాలా. సంఘం ఉద్దేశం కూడా అదే అండి. పేరు అంటే నీ చర్చి హైటును బట్టి కాదు నీకు పేరు వచ్చేది, చర్చిలో ఉన్న ఆత్మల సాక్ష్యాన్ని బట్టి నీకు పేరు రావాలి. కాబట్టి ఒక సంవత్సరం నీవు వచ్చినావు, 6 నెలలకు ఇంకొకరిని తీసుకురావాలి కదా. ఇప్పుడు మన వైజాగ్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఒకరు వచ్చిరి, ఒకరు అంటే ఎందుకు వచ్చిరు? వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు పోయి చెప్పిండ్రు, అయ్యో కుర్ల తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, అక్కడ తెలుగు ఆరాధన జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏదో ఆరాధన మంచిగా ఉందన్న, ఏదో ఒకటి జరిగే పాజిటివ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్నేళ్ళు కంటిన్యూగా వాళ్ళు రావడానికి కారణం ఏంది? ఒకరికో కొత్తలను తీసుకొస్తారు. మనం ఎవరైనా తీసుకొచ్చినామా? ఈడ ఉండోళ్ళు, పుట్టి పెరిగిన వాళ్ళు, మా సంఘం అనేటోళ్ళం మనం ఎవరైనా తీసుకొచ్చినామా? ఒక్కరిని, ఒక కొత్తలను, ఒక ఆత్మను తీసుకొచ్చినామా? మనం సిగ్గుపడాలి కొన్నిసార్లు. విషయం అబౌట్ ఇట్ కదా. అంటే ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ముందు నీలో ఆ భారం ఉండాలి, ఆ బాధ్యత అనేది ఉండాలి. ఊరిక నేను వస్తిని పోతిని ఏండ్లు ఎంతే మరుగుజ్జు, నో యూజ్. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి డబ్బు సంపాదనలు పడి నిత్య జీవాన్ని కోల్పోయినరు వాళ్ళు. ఈ వ్యక్తి పేరు సంపాదనలు పడి దేవుడే దాన్ని తారుమారు చేసేసిండు. ఫైనల్గా ఒక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం.
ఫిలిప్పి 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని అబ్బబ్బబ్బా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. బస్, ఇది ఎవరి స్టేట్మెంట్ అండి? పౌలు స్టేట్మెంట్. అయినను, మంచి మాట అది. అయినను అంటే దాని అర్థం తెలుసా? 3వ అధ్యాయం 1 నుంచి. ఆయనకి ఏవో ఉన్నాయి, లోకమంతా గొప్ప మనిషి పౌలు, అన్నీ ఉన్నాయి ఆయనకు. అంటే క్వాలిటీస్, చెప్పలేని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకు. అయినను సున్నతి ఉంది, ఎబ్రియుడైనా, యూదుడైనా, బెన్యామీను గోత్రమీడైనా, రోమా సిటిజన్ అయినా, గ్రీకు తత్వవేత్త అయినా, ఈబ్రూ పండితుడైనా, మంచి ప్రావీణ్యముల వ్యక్తి, ధర్మశాస్త్రం విషయంలో అత్యంత ఆసక్తి కలిగిన వ్యక్తి, ఒక మతనిష్ట కలిగిన వ్యక్తి, ధనము కలిగిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, పౌలుకున్న దర్జానే వేరు. ఆనాడు సన్నిధిని సభలో ఆయన కూడా ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి, యూదులకు అధికారిగా ఉన్న వ్యక్తి. ఆయనను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో, ఇవన్నీ కూడా నాకు లాభాలే. సొసైటీ ప్రకారంగా చూస్తే నా పేరు, నా హోదా, నా పలుకుబడి, నా దర్జా, నా దర్పము, నా డబ్బులు, నా రోమా పౌరసత్వము, నా సిటిజన్షిప్, నా బెన్యామీన్ గోత్రము, నా జూషు, నా ఎబ్రీ గోత్రం, ఇవన్నీ కూడా నాకు లాభాలే. కానీ వాటన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నానంటాడు పౌలు. దేనికి ఎంచుకున్నాడు ఆయన? క్రీస్తును సంపాదించుకొని. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని త్యజించి పోగొట్టుకొని యేసును సంపాదించుకుంటే వానికి ప్రయోజనం. ఆమేన్. మనము సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాము కానీ మన నిత్య జీవాన్ని కోల్పోతున్నాము. పౌలు సర్వలోకాన్ని పక్కన పెట్టేసిండు, పెంటతో సమానంగా ఎంచిండు, కానీ యేసును సంపాదించుకున్నాడు ఆయన. అందుకనే ఆయన ఏం మాట్లాడతాడు? నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, తన అపేక్షతను అపేక్షించే వారికి అందరికీ ప్రభు అది దయచేస్తాడు. అంటే ఈ లోకంలో నీవు అన్ని కోల్పోయినా నిత్య జీవం అనేది కోల్పోవద్దు, యేసు రక్షణ అనేది కోల్పోవద్దు. నువ్వు డబ్బు కోల్పో, మళ్ళీ సంపాదించుకుంటావు. ఇండ్లు కోల్పో, మళ్ళీ సంపాదించుకుంటావు. ధనాన్ని కోల్పో, మళ్ళీ సంపాదించుకుంటావు. కానీ యేసునే కోల్పోతే నీవంతా సున్నా, వ్యర్థం. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఒక వ్యక్తి సర్వలోకము సంపాదించుకోవడం వేరు, యేసును సంపాదించుకోవడం వేరు. మార్క్స్ పడుతున్న వ్యక్తి లోకమంతా సంపాదించుకున్నాడు, ధర్మశాస్త్రం సంపాదించుకున్నాడు, కానీ యేసుని విడిచిపెట్టిండాడు. లూకాలో ఉన్న వ్యక్తి ఆస్తినంతా సంపాదించుకున్నాడు, ఎన్నో ఏండ్లకు ఉంది, కానీ నిత్య జీవం అనేది లేకుండా ప్రాణం కోల్పోయిండు ఆయన. నిమ్రోదు కాలంలో పేరు సంపాదించుకున్నారు, కానీ దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోయినారు. కానీ పౌలు తనకున్న ఒక్కొక్క క్వాలిటీ మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు ఉన్నాయి పౌలు క్వాలిటీస్. అన్ని క్వాలిటీస్ కలిగిన వ్యక్తి సమస్తాన్ని పెంటతో సమానంగా, పెంట అంటే పెంట మీద పడేసినాక మళ్ళీ మనం తీసుకోం. పెంట ఎప్పుడే వేస్తాం? పెంట తెలుసు కదా, అంత ఇల్లంతా వాకిలంతా ఊడ్చిన తర్వాత. ఇప్పుడు లేవు పెంటలు, మా కాలంలో ఉండే, ఇప్పుడు ఎవరికి లేవు. ఇప్పుడు అంతా డస్ట్ అవి వచ్చాడు, చెత్తోడు టొర్రున ఊదుతాడు, తీసుకుపోతాడు. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు ఉడుస్తుండే అమ్మలు. ఉదయమే లేచి ఇల్లు ఊడిచిన తర్వాత ఆ కసంతా తోన కడితే అది తీసుకుపోయి పెంటలు వేసి రావాలి. ఒక పెంట అని ఉంటుండే. పెంట అంటే ఒక ఈ వేస్ట్ అంతా వేసేది, ఒక చెత్త. దాన్ని కూడా కొట్లాడుతుర్రు ఆ కాలంలో. ఇది మా పెంట, మా స్థలం అని. మా పెంట. ఇప్పుడు ఆ పెంటల కాడ మా ఊర్లో ఇల్లు కట్టుకున్నారు. బెత్తిన హైవే పోయింది, పెంటలలో హైవే పోయింది. ఇది చూడు, తృణీకరించమనే రాయి మూలకు తలరంటే అదే. పెంటలేసే కాడ అన్నీ పోతుండ్రి. ఇప్పుడు హైవే అయ్యి బ్రహ్మాండమైన ఇండ్లు అయినాయి ఆడ. కాబట్టి ఇప్పుడు పెంట అంటే అది, అంటే ఉడిచినంతా అయిపోయిన తర్వాత వేసేది. పౌలు అది మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా పలుకుబడి, నా హోదా, నా ఫేము, నా నేము, నా దర్జా, నా పొజిషన్, నావన్నీ కూడా యేసును సంపాదించుకునడానికి ఇవన్నీ కూడా పెంటలో వేసేసినాను. ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడు ఆయన? యేసును సంపాదించుకున్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనము
ఏదైనా సంపాదించుకో, దేవుడు బ్రతికిస్తే మనం బ్రతుకుతాం అంతే. కానీ యేసు లేకుండా ఏం సంపాదించుకున్నా వ్యర్థమే. ద సేమ్ సిచ్యువేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు, గుర్తొస్తుందా మీకు ఏమన్నా? ఆయన అన్నీ ఉన్నాయి కోల్పోయి దేవుని పట్టుకున్నాడు ఆయన. మోజస్. ఎబ్రీ పత్రిక ఒకసారి చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24. ఎబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప. ఒక్కసారి ఆగండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా వినండి. మోషే పెద్దవాడైనప్పుడు దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి, బై ఫేత్, విశ్వాసమును బట్టి. అందుకనే ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరులు, ఫేత్ ఆఫ్ ద హీరోస్ కదా, విశ్వాస వీరుల జాబితా. మోషే పెద్దవాడైనప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఫరో ఎవరు? ఐగుప్తుకే రాజు. ఆ దినాలలో ప్రపంచాన్ని ఏలిన దేశం ఏంటంటే ఐగుప్తు, బబులోను. బబులోను ఐగుప్తు 2 దేశాలు ప్రపంచాన్ని ఏలినాయి, ఊపినాయి ఒక ఊపు. ఈరోజు అమెరికా లాగా. అమెరికా ఎందుకు కొరగాదు ఐగుప్తు కింద. అంతటి ఐగుప్తు దేశ రాజకుమారుడు మోషే. ఊహించుకోండి ఒకసారి. కానీ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే యేసు విషయమైన నింద గొప్ప భాగ్యం. యేసు విషయమైన నింద. ధనం ఎక్కడా, పొజిషన్ ఎక్కడా, నేమ్ ఎక్కడా, పేరు ఎక్కడా, ప్రఖ్యాతి ఎక్కడా, అవమానం ఎక్కడా, నింద ఎక్కడా కదా? నింద. ధనాన్ని పక్కన పెట్టి నిందను స్వీకరించాడు మోషే. పౌలు సమస్తాన్ని పక్కన పెట్టి యేసును సంపాదించుకున్నాడు. అందుకనే ఒకడు సర్వలోకం సంపాదించుకున్న యేసును సంపాదించుకోకుంటే వానికి ఏమి ప్రయోజనము లేదు. ఈరోజు మన ప్రయాసం అంతా ఏంటంటే మనం యేసును సంపాదించుకుంటున్నాం. ఆమేన్. ఇంకా చదవయ్యా. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని, ఒక్క నిమిషం, మేలని ఏచి. అల్పకాల పాప భోగములు. ఐగుప్తు ధనము, ఐగుప్తు రాజరికము, ఐగుప్తు టీవీ, ఫరో కుమారుడు మోషే, ద సిటిజన్ ఆఫ్ ఫరో ఈజిప్షియన్. ఐగుప్తు ధనం ఆయన వస్తా ఉంటే సకలం లేచి నిలబడేవాళ్ళు, అంత హానర్ ఆయనకు. అవన్నీ కూడా అల్పకాలము పాపభోగంగా ఎంచిండు ఆయన. అల్పకాలం అంటే కొద్ది కాలమే, క్షణిక కాలమే. అది మోషే. పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి నేర్చుకున్న పరిస్థితి అది. చిన్నగా ఉన్నప్పుడు ఆయన కొడుకే, ఫరో కుమార్తె సాక్కున్న కొడుకు ఆయన. అప్పటికి తెలవలేదు ఆయన ఇదంతా నాదే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడితో మాట్లాడినాడో, దేవుడు సందర్శించినాడో, దేవుడితో ఎన్కౌంటర్ అయినాడో మండుచున్న పొద దగ్గర, మోషేకి తెలిసింది ఏంటంటే ఐగుప్తు ధనం ముఖ్యం కాదు, నా దేవుని నింద నాకు ముఖ్యం. అల్పకాల పాప భోగం నాకు ముఖ్యం కాదు, నా దేవుని ప్రజలతో పడే శ్రమ నాకు ముఖ్యం అని ఎంచినాడట. ఇంకా ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. అబ్బో, ఏం మాట అండి, ఏం ఛాలెంజ్ అది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఏం ఘనత ఆయనకు. ప్రపంచమే మోకరిల్లుతుంది. కానీ కేవలం దేవుని కొరకు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని పక్కన పెట్టిండు, అల్పకాల సుఖాలను పక్కన పెట్టిండు, లాస్ట్కు తన సన్షిప్ కుమారత్వాన్ని కూడా పక్కన పెట్టిండు. యాక్చువల్గా దేనికి తెలుసా? ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎబ్రీలు బానిసలు. వాళ్ళు బానిసలు అంటే మామూలు బానిసలు కాదు. ఎబ్రీలతో భోజనం చేయడం కూడా వాళ్ళకి అసహ్యం. ఐగుప్తులు వాళ్ళు మాట్లాడతారు, ఎబ్రీలతో కలిసి భోజనం చేయడం కూడా వాళ్ళకి అసహ్యం. దే హేట్. అంటే ఇక్కడ మోషే చూడండి, ఒక రాజరికం కుమారుడుగా ఉన్న వ్యక్తి నేను ఎబ్రీని అని నికార్సుగా తన సాక్ష్యాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. పౌలు అదే చేసినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
కొన్నిసార్లు మనకు అల్ప 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 సుఖాలను కోరుతాం. మనం అల్పకాల సుఖాల కొరకు మనం కొన్నిసార్లు మందిరాన్ని విడిచిపెడతాం. మొన్న చిన్న వర్షం వచ్చే వర్షం కొరకు ప్రార్థన చేస్తేవి. జూన్ అంతా వర్షం రాకుంటే ప్రభువా వర్షం 7 తారీఖు వర్షం వస్తుందంటివి, వర్షం రాలే. దేవుడు కనికరించి వర్షం ఇస్తే గుడి బంద్ చేస్తేవి. అల్పకాలం కదా, అల్పకాలమే కదా. శత్తిరు లేవా? డ్యూటీకి వర్షం వస్తే పోవమ్మా. నువ్వు రైలు కోవాలి, ఎంత వర్షం వచ్చినా పోవా? ప్రభువా వర్షం వచ్చింది నాయన, నేను చికెన్ 65 తినుకుంటూ కూర్చుంటా అంటావమ్మా? అంటారు ఎవడన్నా? రైలు పోతావు. కానీ దేవుని మందిరం అనేటాలకు మనకి ఏమవుతుంది? ఈడ ఉండి కాలు తీసి పెట్టనీక వర్షం వస్తా పో, వర్షం అని అల్పకాల సుఖాన్ని ఎంచుకుంటున్నావు. కానీ దేవుని కొరకైన ఆరాధన నువ్వు మర్చిపోతా ఉన్నావు. కంపేర్ చేయి, మోషేను నిన్ను కంపేర్ చేయి. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? కాబట్టి వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు మనకు తాకాలే. ఎన్నేళ్ళున్నా తాకకుండా ఉంటే వాతవేబని మన సాక్షి అని బైబిల్ ఒకటి ఉంది. ఏంటనే అనస్థీసియా బాడీలు అవి. అనస్థీసియా బాడీ తెలుసు కదా, మెడికల్ దాంట్లో ఉన్నారు ఎవరన్నా? అనస్థీసియా, క్లోరోఫామ్. సర్ జేమ్స్ సింప్సన్ అని 1800వ శతాబ్దంలో 19th సెంచరీలో ఆయన 1882లో సర్ జేమ్స్ సింప్సన్, ఇంగ్లాండ్ డాక్టర్. ఆయన 13 సంవత్సరాలకి ఎంబీబీఎస్ అయిపోయింది, 15 ఏళ్ళకే ఎంఎస్ అయిపోయింది ఆయనది. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లోరోఫామ్ను కనిపెట్టాడు సర్ జేమ్స్ సింప్సన్, అనస్థీసియా. ఈ అనస్థీసియా కనిపెట్టడానికి కారణం కూడా ఆదికాండం 1వ అధ్యాయమే. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అనే వాక్యం ఆయనకు వచ్చింది. ఆ వాక్యాన్ని బట్టి ఒక మనిషికి గాఢ నిద్ర ఉంటే నొప్పి కలగదు అని, గాఢ నిద్ర కలగాలంటే ఏం చేయాలని క్లోరోఫామ్ కనుగొన్నాడు ఆయన. క్లోరోఫామ్ అది వేసిన తర్వాత నిన్ను గొడ్డలతో కొట్టు ఏం కాదు. ఆ కాలంలో స్త్రీలు, ప్రత్యేకంగా స్త్రీల కొరకే డెలివరీ టైంలో కానీ మీ బాధను భరించలేకుండా ఉన్నాడు ఆయన. డాక్టర్ యాజ్ ఎ సర్జన్గా డెలివరీ టైంలో కుట్లేస్తూ ఉంటే చచ్చిపోయేది స్త్రీలు. దాన్ని బట్టి బైబిల్ వాక్య ఆధారంగా ఆయన క్లోరోఫామ్ కనుగొడు. అందుకని ఇప్పుడు సులువుగా డాక్టర్లు కూడా ఏం చేస్తారు, నార్మల్ డెలివరీ అయ్యేది కూడా సిజరీన్ చేసుకో అంటారు. ఎందుకంటే వానికి ఏంది, కుట్లేస్తాడు అయిపోయాడు, తర్వాత ఉంటుంది మన ఆట. అంటే కుట్లు వేసేది నీకు నొప్పి కలుగుతలేదు, ఎందుకంటే అనస్థీసియా వేసిర్రు నీకు. కొన్నిసార్లు వాక్యం కూడా మనకు నొప్పి కలగదు, ఎందుకంటే వీఆర్ అనస్థీసియా బాడీస్ అయిపోయినాయి మనవి. క్లోరోఫామ్ వేసుకున్న బాడీలు అయిపోయినాయి. యూదా ఇస్కరియోతు 12 మందిలో పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు, 3 ఏళ్ళు ఆయన పక్కనే ఉన్నాడు. కానీ ప్రపంచం ఆయన ప్రభావితం చేసిండు, కానీ యూదా ప్రభావితం కాలేకపోయిండు. ప్రాబ్లం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉందా, యూదలో ఉందా? యూదలో ఉంది. ఆయన అనస్థీసియా బాడీ, బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాడు, ఆయన గాస్పల్ ప్రూఫ్ వేసుకున్నాడు. యేసు మాటలు వానికి దొరకకుండా పక్కడబందిగా వేసుకున్నాడు. అందుకని ఎంతమంది ప్రభావితం అయ్యి రోమన్స్ కూడా లాస్ట్కు యేసును అంగీకరించిరి. కొర్నేలి అసంటోళ్ళు కానీ యూదా అంగీకరించలేక భ్రష్టుడైపోయా. కాబట్టి అమ్మ అయ్యలారా, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనం అనస్థీసియా బాడీలతో ఉండకూడదు, స్పృహ ఉండాలి మనకు. దేవుడు ఒక మాట మనకు మాట్లాడితే స్పృహ రావాలి, రోషన్ రావాలి. అయ్యో దేవా నిజమే కదా, అల్పకాల సుఖం కొరకు నేను కొన్నిసార్లు మందిరాన్ని పక్కన పెడుతున్నా, నిన్ను పక్కన పెట్టేస్తున్నా నేను. అయ్యా నువ్వు నాకు సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చినావు, ఆయుష్ ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, ఉద్యోగం ఇచ్చినావు. దాన్ని బట్టి నేను నీకు ఏ విధంగా నేను నీ భాగము ఇవ్వకుండా నేను దొంగిలిస్తా ఉన్నాను. నీవు నాకు ఇచ్చినావు కానీ నేను నీ భాగం ఇవ్వకుండా నేను దొంగిలిస్తా. మలాకి గ్రంథంలో అంటాడు, నేను ఎందుకు దొంగను అంటే మీరు నా భాగం ఇవ్వకుండా నా యొద్ద దొంగిలితిరి. నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ అంటాడు ఆయన. దేవుని యజమానుడు, నీకు యజమానుడు, నీ ఆఫీస్లోకి యజమానుడు ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు. మేనేజర్ వచ్చినప్పుడు నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? కూర్చోవు, లేచి ఉరుకుతావు, నెత్తికోకుండా ఉరుకుతావు, ఉరుకులు ఉరుకుతావు. దేవుడు నీ యజమానుడు, దేవునికి భయపడవాడు ఎక్కడా? మలాకి గ్రంథంలో లాస్ట్ మాటలు అవే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం పేరు సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ క్రీస్తును పక్కన పెట్టి ఇవన్నీ సంపాదించుకుంటే వ్యర్థమే. అది బైబిల్ చెప్తున్న సూక్తి. ఈరోజు ఇండియా దేశంలో చాలా లక్షల కోట్లు బ్లాక్ మనీ, డెడ్ మనీ మూనుగుతూ ఉంది. ఏం సంపాదించుకున్నారు వాళ్ళంటే ఏమీ సంపాదించుకోలేదు. కానీ మనము దేవుని సంపాదించుకున్నాం. నేను చచ్చిపోతే కూడా నా దేవుడు నన్ను పరలోకంలో తీసుకుని వెళ్తాడని మనకు ఒక నిశ్చయత దేవుడు మనకు ఇచ్చినాడు. నీవేదన్నా కోల్పోవచ్చు కానీ
నిత్యత్వాన్ని కోల్పోవద్దు. యేసును మనం ఇడిచిపెట్టొద్దు. ఆయన సహవాసాన్ని మర్చిపోవద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదనో. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదనో. నా ఇంపైన యేసుని ముఖమును ఎన్నడూ గాంచెదనో. నా ఇంపైన యేసుని ముఖమును ఎన్నడూ గాంచెదనో. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదనో. మనదంతా కూడా నిత్యత్వమే, నిత్య జీవం కొరకే. మన ఈ లోకంలో ప్రయాసంతా మనం తిరిగి యేసుతో మనం గడపాలని, ఆయనతో మెలగాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో గడపాలని. లోకమంతా పక్కన పెట్టి ఆయన సంపాదించుకుంటే మనకు నిత్యత్వం. నిత్యత్వం అంతా పక్కన పెట్టి లోకమంతా సంపాదించుకుంటే మనకు నరకం. చూస్ వాట్ ఈస్ ద వే. నే మార్గము దేవుడు నీకు పెట్టిండు. సంపాదించుకుంటావా, లాస్ చేసుకుంటావా? ఒకవేళ నిత్యత్వాన్ని సంపాదించుకుంటే ఇవి నువ్వు పక్కన వెళ్ళు. అల్పకాల సుఖాలు పక్కన పెట్టాలి. ఒకవేళ అల్పకాలమే అనుకుంటే మోషే అవన్నీ పట్టుకుంటుండే, తన విశ్వాసాన్ని కోల్పోతుండే. పౌలు అల్పకాలము ఆనందం అనుకుంటే అవన్నీ పట్టుకుంటుండే, యేసును కోల్పోతుండే, జీవకిరీటాన్ని కోల్పోతుండే. ఈరోజు నీవు నేను ఆ జీవకిరీటానికి సమీపంగా రావడానికి కొన్ని మనం త్యాగం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం డబ్బు సంపాదనలు, పేరు సంపాదనలు మునిగి యేసును అవమానం చేస్తూ ఉన్నామేమో. ఆయన మనకి ఇచ్చిన ఉద్దేశం అది కాదు. ఆయన వాక్యాన్ని విని, ఆయన ఆత్మలను గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని ఆత్మను రక్షించే విధాలుగా విశ్వాసిగా మన ప్రయాణం స్టార్ట్ అయ్యి శిష్యుడిగా మారి సంఘాలుగా విస్తరించాలని దేవుని ఉద్దేశం. కనికరం కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుడా, దయా స్వరూపుడా, నీ వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఒక మనుషుడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నిజమేనాయన, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మేము లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ దాన్ని తినడానికి, అనుభవించడానికి మా ప్రాణం లేకుంటే కష్టం. మా ప్రాణం అనేది అది నిత్యత్వం ప్రభువా. మేము నిత్యత్వంలో ఉండాలనే మీ ఆలోచన నాయన. దాని కొరకే మేము ఈ లోకంలో మిమ్మల్ని దేవుడుగా చేసుకున్నాం, నిన్ను తండ్రిగా ఆరాధిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అల్పకాల సుఖాల కొరకు మేము పక్కన పెట్టి ప్రభువా నిత్య జీవాన్ని పొందుటలో, నీ వాక్యాన్ని ధ్యానించుటలో, నీ మాటలు నెమరు వేయడంలో, నీ సహవాసము గడపడంలో మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, అవన్నీ కూడా లెక్కలేనితనంగా పెంటతో సమానంగా ఏం చేసినాడు, కానీ జీవ కిరీట, నీతి కిరీటాన్ని పొందినాడు. మోషే ఎన్నో ఆధిక్యతలు, ఒక ఐగుప్తు కుమారుడిగా అవన్నీ పక్కన పెట్టి తన విశ్వాసాన్ని బట్టి నిందను భరించినాడు. ఈరోజు వాళ్ళు విశ్వాస వీరులుగా మాకు నిలబడిపోయినారు. రేపు మా మా వెనక తరము మా గురించి ఆ విధంగా సాక్ష్యం చెప్పే విధంగా మమ్మల్ని వాడుకోనమని ప్రభా. సంఘము అది ఒకరి దగ్గరకు ఉండడానికి వీల్లేదు, అది విస్తరించాలా, శిష్యులుగా సంఘాలుగా అభివృద్ధి పొందాలని మీ ఆలోచన విధానాన్ని ప్రభా మేము నిర్వర్తించడానికి ఆత్మస్వరూప దేవ మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కానుకల పాట పాడుతుండగా కానుకలు సేకరి